మీకు తెలుసా, మనం వాక్యంను చదువుచుండగా ప్రజలు నిలబొట్టును చూడవలనని నాకు ఒక చిన్న ఆలోచన ఉన్నది. మీరు దాన్ని ఇష్టపడతారా? మన భక్తిని నమ్మకమును చాటునప్పుడు మనము నిలబడతాము. మనం దేశం కొరకు నిలబడతాము. ఇప్పుడు వాక్యం కొరకు ఎందుకు నిలబడకూడదు? మనం ఒక్క నిమిషం నిలబడి ఉండగా, ఈ మధ్యన నేను ఒక వ్యాసమును చదువుచుంటుని, మరియు గత రాత్రి క్రీస్తు కొరకు నిలబడిన ఆ ప్రజల కొరకు నేను ఆలోచించుంటుని, నీవు దాన్ని చేయకపోయినట్లయితే ఈ రోజు నీవెందుకు చేయకూడదు? దరిదాపుగా 75 సంవత్సరముల క్రితము ఒక సువార్తికుడు ఉన్నాడు. అతని యొక్క పేరును నేను సరిగ్గా ఆలోచించలేను. అది ఆర్దై మెక్కాయ్ అనుకుంటాను. మరియు అతడు ఈ దేశమంతా సంచరించాడు. అతడు ఒక రాత్రి మహిమలోకి వెళ్లినట్లుగా కరకన్నాడు. అతడు పైకి ద్వారం వద్దకు వెళ్లాడు, మరియు వారు అతన్ని లోపలికి రానియలేదని అతడు చెప్పాడు. అతడు అన్నాడు, నేను యునైటెడ్ స్టేట్స్ నుండి వచ్చిన ఆర్దర్ మెక్కాయని, నేను ఒక సువార్తికుడను. కాబట్టి ద్వారపాలకుడు లోపలికి వెళ్లి, ఇప్పుడు అది ఒక కల అయ్యున్నది. అతడు లోపలికి వెళ్లి, నీ పేరు నాకు ఎంత మాత్రమూ కనపట్టలేదన్నాడు. అతడు అన్నాడు, బాగుంది, నేను సువార్తికుడను అయ్యా నేను. అతడు అన్నాడు, మంచిది, నాకు ఏమైనా అవకాశం ఉన్నదా? అక్కడ ఏదో తప్పుగా ఉన్నది. అతడు అన్నాడు, లేదయ్యా, ఇక్కడ నా దగ్గర గ్రంథం ఉన్నది, నేను నీ యొక్క పేరును ఏమాత్రమూ కనుగొనలేదు. అతడు అన్నాడు, మంచిది, దాని గురించి నేనేమైనా చేయవచ్చా? అతడు అన్నాడు, నీవు నీ యొక్క వ్యాజ్యమును ధవళ సింహాసనం వద్ద చెప్పుకొనవచ్చును. దేవా, సహాయం చేయము, అక్కడ ఉండుట నాకు ఇష్టం లేదు. అతడు అన్నాడు, మంచిది, అది ఒకటి మాత్రమే నా యొక్క నిరీక్షణ అయితే నేను నా వ్యాజ్యమును అప్పుడు సరిగ్గా చెప్పుకుంటాను. అప్పుడు అతడు దూరముగా వెళ్లినట్టు తలంచాడు. సరిగ్గా అతడు ప్రార్థించగా అది చీకటిగా ఉండి మరీ ఇంకా చీకటి ప్రకాశముగా మారింది. ఒక నిర్ణీతమైన స్థలములో అది ఎక్కడనూ ఆగినట్లుగా ఆ వెలుగు కనపడలేదు. అయితే అతడు తిన్నగా ఆ వెలుగు మధ్యలో ఉన్నాడు. ఆయన అన్నాడు, నా యొక్క తీర్పు సింహాసనం సమీపించున్నదెవరు? అతడు అన్నాడు, నేను ఆర్దర్ మెక్కాయ్ను, నేను ఒక సువార్తికుణ్ణు, అనేక ఆత్మలను దేవుని రాజ్యమునకు పంపాను. ఆయన అన్నాడు, నీ పేరు గ్రంథమందు మీద కనపడలేదా? లేదు. ఆయన అన్నాడు, అలాగైతే నా న్యాయస్థానంలో నీవు చెప్పుకుంటావా? అవునయ్యా, నీవు న్యాయాన్ని పొందుతావు. నా చట్టముల ద్వారా నేను నీకు తీర్పు చేస్తాను. ఆర్దర్ మెక్కాయ్, నీవెన్నడైనా అబద్ధం చెప్పావా? అతడు అన్నాడు, నేను ఆ వెలుగులో నిలబడి వరకు నేను ఒక చాలా చక్కని వ్యక్తిని అనుకున్నాను. అతడు అన్నాడు, ఆ వెలుగు సన్నిధిలో నేను ఒక పాపినై ఉన్నాను. మనమందరము అలాగే ఉంటాము. ఇప్పుడు నేను భద్రంగా ఉన్నానని నీవు అనుకుంటావు. అయితే నీవు అక్కడికి వచ్చే వరకు వేచి ఉండు. ఆయన ఇక్కడ అభిషేకించుండగా అది ఎలాంటి భావనగా ఉంటుందని నీవు అనుకుంటావు. నీవెంత చిన్నవాడవని భావిస్తావో, మరి ధవళ సింహాసనం తీర్పునొద్ద అది ఎలా ఉంటుంది? ఆయన అన్నాడు, నీవెన్నడైనా అబద్ధం చెప్పావా? అతడు అన్నాడు, నేను సత్యవాదినయ్యుండి ఉన్నానని తలంచాను, కానీ కొన్ని చిన్న చిన్న పచ్చి అబద్ధాలను నేను తలంచాను. అవి అక్కడ నల్లగాను మరియు పెద్దవుగాను మారాయి. అతడు అన్నాడు, అవునయ్యా, నేను అబద్ధం ఆడాను. ఆయన అన్నాడు, నీవెన్నడైనా దొంగిలించావా? అతడు అన్నాడు, దాని గురించి నేను యథార్థంగా ఉన్నానని నేను తలంచాను, మరియు నేను ఎన్నడూ దొంగిలించలేదు. కానీ ఆ వెలుగు యొక్క సన్నిధిలో నేను కొన్ని వ్యవహారాల్లో నేను కొన్ని లాక్కున్నవి సరిగ్గా లేవు. అతడు అన్నాడు, అవునయ్యా, నేను దొంగిలించాను. ఆయన అన్నాడు, నా తీర్పు. అతడు సరిగ్గా అతని శిక్షను వినుటకు సిద్ధంగా ఉన్నాడు. సాతానుకు మరియు అతని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పొమ్ము. నా ప్రతి ఎముక విడిపోయినట్లుగా వచ్చున్నది. అప్పుడు నా జీవితంలో నేను ఎన్నడూ వినని అతి మాధుర్యమైన స్వరమును విన్నాను. నేను తిరిగి చూడగా నేనెన్నడూ చూడని అతి మాధుర్యమైన ముఖమును నేను చూశాను. ఒక తల్లి ముఖం కంటే అతి మాధుర్యమైన ముఖము. ఎన్నడైనను నన్ను పిలుచుడు చూశాను. అతడు అన్నాడు, నేను చుట్టూ చూశాను. ఒక స్వరం ఇలా చెప్పింది, తండ్రి, అది సత్యము. అతడు అబద్ధాలు చెప్పాడు. అతడు సరిగ్గా యథార్థంగా లేడు. కానీ భూమి మీద అతడు నా కొరకు నిలబడ్డాడు. ఇప్పుడు నేను అతని స్థానంలో నిలబడతానన్నాడు. అక్కడ అదే సంభవించాలని నేను కోరతాను. ఇప్పుడు నేను ఆయన కొరకు నిలబడగోరతాను. అదే ఆ సమయం వచ్చినప్పుడు ఆయన నా స్థానంలో నిలబడతాడు. ఆదికాండము నుండి 22వ అధ్యాయము 15, 16, 17, 18 వచనములు మనం చదువుదాం. And the angel of the Lord called unto Abraham out of heaven the second time and said, యెహోవా దూత రెండో మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచిట్లను, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఈ వెనుదీక ఈ కార్యము చేసినందున that in blessing I will bless thee, multiplying I will multiply thy seed. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందల ఇసుక వలెను
నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకుంటారు. నీవు నా మాట విన్నందున భూలోకములోని జన్మలనియు నీ సంతానము వలన ఆశీర్వదించబడినని నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, ఈ అంశమును తీసుకుని మాకు పరిచయం చేయండి. ప్రభువా, పరిశుద్ధాత్ముడు ప్రతి హృదయమునకు తిన్నగా వాక్యములను మోసుకుని వీడునుగాక. ఈ మధ్యాహ్నము అది మా ఆశలను కలుసుకొనుగాక. ఏలైనగా అవి గొప్పవయ్యున్నవి. ప్రభువా, మా సంతోషం పరిపూర్ణమగినట్లుగా సమృద్ధిగా అడుగుమని నీవు మాకు చెప్పి ఉన్నావు. యేసు నామములో మేము దాన్ని అడుగుచున్నాము. ఆమెన్. మీరు కూర్చొనవచ్చును. కొన్ని క్షణాల పాటు నేను తప్పక దీన్ని ఒక అంశంగా పిలువగోరినట్లయితే నా స్వరం బలహీనముగా ఉన్నది. కాబట్టి ఆ కారణం బట్టి నేను మైక్రోఫోన్ దగ్గర నిలబడవలసి ఉన్నది. అక్కడ అది ప్రతిధ్వనించున్నదని నాకు తెలుసు. అయినా మనం కొంచెం దాన్ని భరించాలి. పరీక్ష తరువాత శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకునుట అని నేను దాన్ని పిలుస్తాను. మన దృశ్యము అబ్రహాము యొక్క అమోఘమైన దృశ్యములో ఒకదాని ఎదుగు తెరవబడుతుంది. మీకు తెలుసా, అబ్రహాము నమ్మకత్వమునకు తండ్రిగా ఉన్నాడు మరియు వాగ్దానము అబ్రహామునకు చేయబడింది. మరియు అతనితో వారసులుగా ఉన్నవారికి మాత్రమే క్రీస్తు ద్వారా మనము వాగ్దానం పొందే ఒకే మార్గము అబ్రహాము ద్వారానే. ఇప్పుడు అబ్రహాముకు సామాన్యమైన మనిషి అయి ఉన్నాడు. అయితే అతడు దేవుని చేత పిలువబడ్డాడు మరియు ఆ పిలుపునకు అతడు నమ్మకంగా ఉన్నాడు. దేవుడు అతనితో మాట్లాడినప్పుడు అబ్రహాము ఒక్కసారి కూడా ఎన్నడూ ఆ స్వరమును సందేహింపలేదు. అతడు తిన్నగా దానితో నిలిచి ఉన్నాడు. ఇబ్బంది ఏమైనానూ లెక్కాదు. అతడు తిన్నగా దానితో నిలిచి ఉన్నాడు. అప్పుడు అతనికి కుమారుడు వాగ్దానం చేయబడ్డాడు. ఆ కుమారుని పొందుటకు అతడు 25 సంవత్సరములు కనిపెట్టాడు. దానికి వ్యతిరేకంగా ఉన్న దేన్నైనను అది లేనట్లుగానే అతడు పిలిచి ఉన్నాడు. మరియు అప్పుడు ఈ కుమారునిలో భూమి మీద ఈ కుటుంబములన్నీ దీవించబడవలసి ఉండెను. తన పిలుపునకు మరియు వాగ్దాన వాక్యమునకు పితరుడు నమ్మకంగా ఉన్నాడు. మనము తప్పక ఎలా ఉండాలో అతడు మనకు ఒక మాదిరి అయి ఉన్నాడు. ఇప్పుడు మనము క్రీస్తులో మృతి చెందిన వారమై మనం అబ్రహాము యొక్క సంతానమై ఉన్నాము. ఇప్పుడు అక్కడ అబ్రహాము యొక్క 2 సంతానములున్నాయి. వాటిలో ఒకటి సహజ సంబంధమైనది, మరొకటి ఆత్మ సంబంధమైనది. వాటిలో ఒకటి అతని శరీరము ద్వారా అయ్యున్నది, మరొకటి అతని యొక్క విశ్వాస సంతానమై ఉన్నది. విశ్వాసము వాగ్దాన వాక్యము ద్వారా మనము అబ్రహాము యొక్క సంతానము కాగలము. ఇప్పుడు 25 సంవత్సరములు పరీక్షించబడిన తర్వాత అతడు బలహీనుడవుటకు బదులుగా అతడు ఇంకా బలమైన వాడుగా ఎదిగాడు. చూడండి, అది మొదటి సంవత్సరంలో సంభవించకపోయినట్లయితే తరువాత సంవత్సరంలో అది అతి పెద్ద అద్భుతంగా ఉంటుంది. ఏలయనగా అది 2 సంవత్సరముల వయసు గలదై ఉన్నది. అతడు ఆ సంవత్సరములను పైకి ప్రోగు చేసి ఉన్నాడు. అతడు బాగా వృద్ధుడగుచుండగా అతని దేహము మృతతుల్యమైనది. శారా యొక్క గర్భము మృతతుల్యమైనది, లేక అది ఫలించినదిగా మారినది. అందుచేత అతని బలము క్షీణించిపోయింది. అది సంపూర్ణంగా అసాధ్యము. అక్కడ దేవుడు ఏమి చేశాడో మీరు యోచించారా? చూడండి, ఆయన కేవలం ఎన్నడూ ఆమె యొక్క గర్భమును ఫలించినట్లుగా చేయలేదు. కారణము గుర్తుంచుకోండి, ఆయన అది చేసినట్లయితే అప్పుడు గుర్తుంచుకోండి, ఆయన దాన్ని చేసినట్లయితే చిన్న బిడ్డలకు ఆవు పాలనిచ్చుటకు ఆ దినముల్లో ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన పాలశేషాలప్పుడు వారికి లేవు. చూడండి, పాలగ్రంథులు ఎండిపోయినవి. ఆయన దాన్ని కలిగి ఉండలేదు. అక్కడ ఏదో సంభవించవలసి ఉండెను. అప్పుడు స్త్రీ వైపు చూడండి. ఒక 100 సంవత్సరములు కలిగిన వ్యక్తి ప్రసవ నొప్పులు పడగలదా? ఆమె గుండె దాన్ని తట్టుకొని ఉండేది కాదు. అది ఇప్పుడు ఒక 40 సంవత్సరములు కలిగిన స్త్రీకే దాన్ని చేయుట కష్టము. ఆమె గుండె దాన్ని తట్టుకొని ఉండేది కాదు. కాబట్టి ఆయన ఏమి చేశాడో మీకు తెలుసా? మీరు గమనించినట్లయితే అనేకులు సమ్మతించరని నాకు తెలుసు. ఈ ప్రకటన చేయటం సరి ఉన్నట్లయితే చూడండి, అది నా యొక్క సొంత ఆలోచనగా ఉంటుంది. చూడండి, బైబిల్ ఒక సజాతీతమైన గ్రంథమై ఉన్నది. అది పాఠశాలల నుండి, వేదాంత పండితుల నుండి
మరుగు చేయబడినట్లుగా వ్రాయబడింది. మీలో ఎంతమందికి అది తెలుసు? యేసు దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆయన అన్నాడు, తండ్రి, జ్ఞానులకు, వివేకం గలవారికి వీటిని మరుగుపరిచి నేర్చుకునే పసిబాలులకు వాటిని బయలుపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అది ఒక ప్రేమ గ్రంథమై ఉన్నది. దేవుని యొక్క ప్రేమ ఒక హృదయంలోనికి వచ్చినప్పుడు నీవు దేవునితో ప్రేమలో పడతావు. అప్పుడు ఆయన తాను బైబిల్ భావమును బయలుపరుచుతాడు. బైబిల్ యొక్క అనువాదం ఏమనగా దేవుడే స్వయంగా ఆయన యొక్క వాగ్దానములను అనువదించున్నది. అది వరుసల మధ్యలో వ్రాయబడింది. ఇప్పుడు నా భార్య వలె ఆమె ప్రపంచమంతట్లో అత్యంత అద్భుతమైన స్త్రీ అయ్యున్నది. నేను ఆమెను నిజంగా ప్రేమిస్తాను. ఆమె నన్ను ప్రేమిస్తుంది. కాబట్టి నేను ఇంటి నుండి దూరంగా ఉన్నప్పుడు ఆమె నాకు ఉత్తరం రాస్తుంది. ప్రియమైన బిల్, ఈ రాత్రి నేను పిల్లల్ని నిద్రపుచ్చి ఉన్నాను. ఈ రోజు నేను స్నానం చేసి ఉన్నానంటుంది. ఆమె ఏమేమి చేసిందో అంతా వ్రాస్తుంది. ఇప్పుడు ఉత్తరం మీద ఆమె దాన్ని చెప్పుచున్నది. కానీ మీరు చూడండి, నేను ఆమెను ఎంతగానో ప్రేమిస్తాను. మేము ఎంతో ఒక్కటిగా ఉన్నాము. చివరికి నేను ఆ వరుసల మధ్య చదువుగలను. ఆమె ఏమి చెప్పగోరుచున్నదో నాకు తెలుసు. చూడండి, ఆమె దాన్ని నాకు చెప్పినా లేక చెప్పకపోయినా చూడండి, ఆమె భావం నేను ఎరుగుదును. ఏలైనగా అది ఆమె కొరకైన నా ప్రేమ అయ్యున్నది మరియు నా అవగాహన. మంచిది. ఆ విధానములోనే బైబిల్ రాయబడి ఉన్నది. చూడండి, విద్యాభ్యాసం తిన్నగా దాని తల మీదుగా పైనుండి వెళ్ళిపోతుంది. వారు ఎన్నడూ దాన్ని పొందలేరు. చూడు, నీవు తప్పక వాక్యంతో ప్రేమతో ఉండవలసినది. ఆయనను ఎరుగుటియే. చూడండి, ఇప్పుడు దీనిలో ఆయన ఏమి చేశాడో గమనించండి. ఇప్పుడు అబ్రహాము మరియు శారా ఇద్దరు వృద్ధులై ఉన్నారు. బహుకాలము గడిచిన వృద్ధులైరని బైబిల్ చెప్పి ఉన్నది. ఇప్పుడు వారు దీర్ఘకాలము జీవించి ఉండుట మాత్రమే కాక వారు బహుకాలము గడిచిన వృద్ధులైరి అని బైబిల్ చెప్పింది. ఇప్పుడు గమనించండి, ఈ దూత ప్రత్యక్షమైన వెంటనే మనము దాని గురించి మాట్లాడుచున్నాము. ఆయన ఎలోహిం అయి ఉన్నాడు. దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నేను నిన్ను జీవపు కాలం ప్రకారం దర్శించబోతున్నాను. ఇప్పుడు క్రింద వరకు అంతా గమనించండి. వారు సంగమునకు ఒక మాదిరి అయి ఉన్నారు మార్గమంతటి గుండా. ఇప్పుడు చూడండి, ఇక్కడ సంభవించినదేమనగా ఆయన శారాను మరియు అబ్రహామును పైకి అతుకువేసినట్లుగా చేయలేదు. ఆయన వారిని తిరిగి ఒక యవనస్తుడిగా, ఒక యవన స్త్రీగా వారిని మార్చను. ఇప్పుడు అది వింతగా కనపడవచ్చు. అయితే ఇప్పుడు మిగిలిన వాక్యమును గమనించండి. దాన్ని ఏకముగా చేయండి. వాక్యము ప్రేరేపించబడి ఉన్నది మరియు నీవును వాక్యంతో ప్రేరేపించబడవలసి ఉన్నది. గుర్తుంచుకోండి, అది జరిగిన వెంటనే, దూత ప్రత్యక్షమైన తరువాత వెంటనే నేను దాన్ని చూడగలను. శారా యొక్క తెల్లని వెంట్రుకలు, ఒక అమ్మమ్మ భుజం మీద శాలువా వేసుకుని చిన్న దుమ్మి టోపీ పెట్టుకుని కర్ర పట్టుకుని నడిచి వెళుచున్నది. నేను నా యజమానితో సంతోషం పొందగలనా? అతడును వృద్ధుడు. ఇక్కడ అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడుగా ఇంత పొడవైన గడ్డంతో కర్ర పట్టుకుని ఉన్నాడు. మరుసటి ఉదయం నేను చూడగలను, అతని భుజంలో తిన్నగా మారి పైకి వచ్చుట ఆరంభమైంది. గూనిపోయి వీపు పైకి వచ్చింది. ఆమె వెంట్రుకలు మారుట ఆరంభమైంది. వారు తిరిగి ఒక యవనస్తుడిగా, ఒక యవన స్త్రీగా మారి ఉన్నారు. అబ్రహాం యొక్క రాజసంతానమునకు ఆయన ఏమి చేయబోతున్నాడో అది సరిగ్గా చూపుతుంది. చూడండి, అప్పుడు మనము మార్పు చెంది రెప్పపాటులో ఏకముగా పైకి కొనపబడుదుము. ఏమి సంభవించి ఉన్నదో గమనించండి. ఇప్పుడు దీన్ని మీకు నన్ను రుజువు చేయనీయండి. ఇప్పుడు వారు గొమోరాలో ఉన్నారు. ఇప్పుడు అక్కడ నుండి ఫిలిస్తీ దేశంలోనికి గెరారుకు ప్రయాణం చేశారు. మీరు గమనించారా? అది ఎంత దూరం ఉన్నదో మీ పట్టణంలో మీరు గుర్తుపెట్టండి. ఆ వయస్సులో ఉన్న వృద్ధ దంపతులకు ఒక పెద్ద ప్రయాణం. అప్పుడు అదియుగాక ఫిలిస్తీ దేశంలో అబీమెలెకు అని పేరు గల ఒక యవ్వన రాజు ఉన్నాడు. అతడు ఒక భార్య కొరకు ఎదురు చూస్తున్నాడు. అతడు ఆ అందమైన ఫిలిస్తీ బాలికలందరిని కలిగిండును. అయితే అతడు ఈ అమ్మమ్మను చూసినప్పుడు ఆమె చూచుటకు సౌందర్యవతిగా ఉన్నది. అతడు అన్నాడు, అతడు ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆమెను వివాహం చేసుకోగోరాడు. అది నిజము. ఆహా, చూడండి, ఆమె అందంగా ఉన్నది. చూడండి, ఆమె తిరిగి యవన స్త్రీగా మారింది. గమనించండి, ఆమె కుమారుని కనవలసి ఉండెను. దేవుడు ఆమెను నూతన సృష్టిగా మార్చెను మరియు ఆమె ఈ బిడ్డను పెంచవలసి ఉండెను. గుర్తుంచుకోండి, అబ్రహాము అతని శరీరం ఎంతో మృతమై ఉన్నది. ఇస్సాకు 45 సంవత్సరముల వయసులో శారా చనిపోయి ఉన్నది. శారా చనిపోయినప్పుడు అని నేను నమ్ముతాను. దాని తరువాత అబ్రహాం మరొక స్త్రీని వివాహం చేసుకున్నాడు. కుమార్తెలు కాక 7 కుమారులను కన్నాడు. ఆమెన్.
చూడండి, వరుసల మధ్య చదవండి. అది ఒక మాదిరి అయ్యున్నది. అబ్రహాం యొక్క పిల్లలందరికీ ఆయన ఏమి చేయబోతున్నాడో అది అక్కడ చూపుతుంది. ఇప్పుడు తిన్నగా మనము దాన్ని సమీపించబోతున్నాము. కాబట్టి మన వంగిపోయిన భుజము మరియు సమస్తము ఏ భేదమును చేయదు. స్నేహితులారా, మన తెల్లని వెంట్రుకలు అది ఏమై ఉన్నప్పటికీ అది ఇప్పుడు లెక్క కాదు. మనము వెనుకకు చూడము. మనము దేవుని యొద్దకు వచ్చున్నామో దాని యొద్దకు ముందుకు చూద్దాం. గుర్తుంచుకోండి, మనము చూస్తున్న ఈ సూచన వాగ్దాన కుమారుడు ఉనికిలోనికి రాకముందు అది అబ్రహాము మరియు శారా సూచన చివరి గుర్తయ్యున్నది. ఆ గడియనొద్ద మనం ఉన్నామని నమ్ముతాను. ఈ పితరుడు, ఈ పిల్లవాడు పుట్టిన తర్వాత 12 సంవత్సరముల వయసు గల ఇస్సాకుని మీరు ఊహించగలరా? చక్కని చిన్న ఉంగరాల జుట్టు కలిగిన బాలుడు, చిన్న గోధుమ రంగు కళ్ళు. ఆ తల్లి ఎలాంటి అనుభూతిని కలిగి ఉందో నేను ఊహిస్తాను. అందమైన యవన స్త్రీ, అలాగే అతని తండ్రి. ఒక దినమున దేవుడిప్పుడు అన్నాడు, ఒక ఉదాహరణకు మనం మార్గమునకు ఎంతో దూరముగా ఉన్నాము. ఆ గడి రావలసి ఉన్నది. నేను నిన్ను జన్మలకు తండ్రిగా చేసి ఉన్నాను ఆ కుర్రవాడి ద్వారా. అయితే నీవు ఆ కుర్రవాడిని నీవు చూపించబో కొండ శిఖరమునకు తీసుకుని వెళ్లి నీవు అతను ఒక బలిగా చంపాలి. మీరు దాన్ని ఊహించగలరా? ఇప్పుడు అలాంటి పరీక్షకు నువ్వు వెళ్ళవలనని నీవెన్నడూ అడగబడలేదు. ఆయన దాన్ని ఇప్పుడు చేయుడు. అవి మాదిరులు, ఛాయలయ్యున్నవి. అబ్రహాం భయపడ్డా? లేదండి. అబ్రహాం ఇలా చెప్పాడు, దేవుడు అతను మృతుల్లో నుండి లేపుతాడని నేను పూర్తిగా సమ్మతించి ఉన్నాను. ఏలైనగా మృతుల్లో నుండి ఒకరిని నేను పొందినట్లుగా పొందుతాను. దేవుని యొక్క ఆజ్ఞలు దీన్ని చేయవలని చెప్పినట్లయితే నేను దానికి నమ్మకంగా నిలిచి ఉన్నాను. అది నేను కుమారుని పొందుటకు అది చెల్లించబడి ఉన్నది. ఒక రూపముగా నేను దాని నుండి అతను పొంది ఉన్నాను. దేవుడు అతను మృతుల్లో నుండి లేపుటకు సమర్థుడై ఉన్నాడు. ఓ నా స్నేహితుడా, పెంతెకోస్తు వారైన మీకు దేవుడు పరిశుద్ధాత్మను భాషలతో మాట్లాడటం ఇచ్చినట్లయితే మరి ఎంత ఎక్కువగా ఆయన యొక్క స్వస్థతను, శక్తిని, ఆయన మంచితనమును మరియు కృపను ఎంత ఎక్కువగా నమ్మవలసి ఉన్నారు. దేశంలోని వేదాంత పండితులందరూ వ్యతిరేకంగా ఆయన చేసినట్లయితే అది జరుగుదని వారు చెప్పారు. కానీ దేవుడు దాన్ని చేశాడు. కారణం ఆయన దాన్ని వాగ్దానం చేశాడు. అలాగైతే నీ యొక్క తుపాకీతో, నీ వాక్యముతో, నీ ఖడ్గముతో నిలబడము. దేవుడు వాక్యమును నమ్ముము. దేవుడు ఆ ప్రకారం చెప్పి ఉన్నాడు మరియు అది దాన్ని పరిష్కరించును. గమనించండి, అతన్ని తీసుకుని అక్కడి నుండి కంచర గాడిదలతో 3 దినములు ప్రయాణం చేశాడు. ఇప్పుడు నేను నడవగలను. నేను పర్యవేక్షకుడిగా ఉన్నప్పుడు నేను ప్రతిరోజు అరణ్యం గుండా 30 మైళ్ళు నడిచాను. ఇప్పుడు మాట్లాడాలంటే మనము ప్రయాణ వాహనాలున్నాయి మనకి. అయితే ఆ మనుషుల యొక్క రవాణా ఒక గాడిద ద్వారా కాని లేక నడుచుట ద్వారా గాని మాత్రమే అయ్యున్నది. మరియు అతడు ఉన్న స్థలము నుండి 3 రోజులు ప్రయాణం చేశాడు. మరియు అప్పుడు అరణ్యంలో కన్నులెత్తి దూరము నుండి ఆ పర్వతమును చూశాడు. అతడు ఇస్సాకును పట్టుకుని అతని చేతులను బంధించాడు. ఆదికాండం 22లో ఇక్కడ క్రీస్తు ఒక మాదిరిగా ఉంది. బంధింపబడి పర్వతం మీదకి నడిపించబడ్డాడు. యేసు వలె పర్వతం మీదకి నడిపించబడ్డాడు. కల్వరి పర్వతం నిజానికి దేవుడు తన యొక్క సొంత కుమారుని ఇచ్చుటకు ఒక మాదిరిగా ఉన్నది. కానీ అతడు పైకి వెళ్ళినప్పుడు అతడు విధేయుడిగా ఉన్నాడు. ఇస్సాకుకు ఒక విధమైన అనుమానం వచ్చింది. అతడు అన్నాడు, తండ్రి, ఇక్కడ కట్టెలున్నాయి, ఇక్కడ బలిపీఠం ఉన్నది, ఇక్కడ నిప్పున్నది, కానీ బలిపశువేది? అబ్రహాము తన మనసులో దాన్ని ఎరిగిన వాడై ఇంకనూ దేవుని వాక్యం అక్కడ నిలబడి ఉన్నది. అతడు అన్నాడు, దేవుడే తన కొరకు బలిపశువును సిద్ధం చేసుకుంటాడు. అతడు ఆ స్థలమును యెహోవా ఈరే అని పిలిచాడు. అతడు తన కుమారుని బంధించినప్పుడు అతడు మరణమునకు విధేయుడిగా ఉన్నాడు. అతడిని బలిపీఠం మీద ఉంచాడు. వరలో నుండి కత్తిని బయటికి లాగాడు మరియు తన సొంత కుమారుని యొక్క ప్రాణము తీయుటకు ప్రారంభించాడు. అతడు అలా చేసినప్పుడు ఏదో అతని చేతిని పట్టుకున్నది. అబ్రహామా, నీ చేతిని నిలుపు అన్నది. మరియు ఆ సమయంలో ఒక పొట్టేలు బా అని వెనుక అరిచింది. పొదలో దాని కొమ్ములు తగులుకొని ఉండెను. నీవెన్నడైనా ఆలోచించావా ఆ పొట్టేలు ఎక్కడి నుండి వచ్చింది? గుర్తుంచుకోండి, ఆ దేశమంతయు సింహములు, తోడేళ్లు, నక్కలతో ఉన్నవి. అవి గొర్రెలను మింగివేసే జంతువులు. అతడు నాగరికతకు ఎంతో దూరములో వెనుక ఉన్నాడు. అప్పుడు ఆ పర్వతం పైన అక్కడ నీరు లేదు. బలిపీఠం కట్టుకు ఆ చుట్టూ రాళ్లను ఏరి ఉన్నాడు. ఆ పొట్టేలు ఎక్కడి నుండి వచ్చింది? చూడండి, అయితే అది ఒక దర్శనం కాదు. అతడు పొట్టేలును చంపాడు. అది రక్తమును కలిగి ఉన్నది. అతడు ఏమని చెప్పాడు? దేవుడు తన కొరకు బలిపశువును సిద్ధం చేసుకుంటాడు.
నీవు ఎలా కుర్చీలో నుండి బయటకు రాబోతున్నావు, ఆ ఈడ్పుల రోగము గల బిడ్డ ఎలా స్వస్థపడబోతున్నాడు, లేక ఆ కుర్చీలో ఉన్న నీవు, అక్కడ ఉన్న నీవు, గుండె జబ్బుతో ఉన్న నీవు ఎలా బాగుపడబోతున్నావు, అది ఏ విషయమైనప్పటికీ దేవుడు తన కొరకు సిద్ధపరచుకోగల సమర్థుడు. అబ్రహాము దాన్ని నమ్మి ఉన్నాడు. పితరుడు వాగ్దానమునకు నమ్మకంగా నిలిచి ఉన్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు, అదే నీ సంతానము. కారణము, పరిస్థితులతో ప్రమేయం లేకుండా నీవు నా మాటను నమ్మి ఉన్నావు. నీ సంతానము శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకుంటుంది. ఎందుచేత అబ్రహామునకు వ్యతిరేకంగా పైకి వచ్చిన ప్రతి శత్రువు ఒక ఛాయిగా, శత్రువు నేనెంతో వృద్ధురాలను, నేను ఎంతో వృద్ధుడను, ఇవన్నీ మరియు సమస్తము అతడు ఇంకను ఆ వాగ్దానమునకు నమ్మకంగా నిలిచాడు. ఇప్పుడు ఆ విశ్వాసం కలిగిన మనిషి పరిస్థితులతో ప్రమేయం లేకుండా ఇంకను అతడు వాక్యం తీసుకుంటాడు. ఇప్పుడు నీవు దాన్ని చేయలేకపోయినట్లయితే అప్పుడు నీవు అబ్రహాం యొక్క సంతానము కాదు. అదే విశ్వాసాన్ని అబ్రహాం కలిగి ఉన్నాడు, అతని సంతానము. అబ్రహామునకు ఇవ్వబడిన వాగ్దానము అతని యొక్క సంతానమైనది. ఇప్పుడు అతని రాజ సంతానము కూడా. కొద్ది క్షణముల క్రితం నేను చెప్పి ఉన్నట్లుగా అబ్రహామునకు ఇచ్చిన ఈ ముద్ర వాగ్దానపు ముద్ర అయ్యున్నది. మరియు ఎఫెసీ 4:30 ప్రకారము పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబొట్ట వారు పరీక్షకు నిలబడిన తరువాత దాన్ని ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. అనేక మంది తాము పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామని తలస్తారు. మాకు పరిశుద్ధాత్మ ఉన్నదని అనేకులు చెప్పుకుంటారు. అనేక మంది దాని యొక్క సూచనలను, గుర్తులను చూపగలరు. కానీ ఇంకను వారు వాక్యముతో నిలబడలేరు. అది పరిశుద్ధాత్మ కాదు. చూశారా, నీవు ప్రతి మాటను నమ్ముతావు. అప్పుడు పరీక్ష తర్వాత నీవు ముద్రించబడతావు. అబ్రహాములో ప్రతి వాగ్దానము మనము నమ్మినప్పుడు వాగ్దానం నిర్ధారించబట్టుకు అప్పుడు మనం ఆత్మ ద్వారా ముద్రించబడతాము. అదే అతడు చేసిన విధానము. అదే అబ్రహాం అయ్యున్నాడు. తరువాత అప్పుడు మాత్రమే మనము శత్రు యొక్క గవిని స్వాధీనపరుచుకున్నట్టుకు మనము హక్కును కలిగి ఉన్నాము. నీవు మొదట ఆ సంతానముగా మారినంత వరకు నీవు దాన్ని చేయలేవు. గుర్తుంచుకోండి, బైబిల్లో నేను దాని మీద హోస్టన్లోనో మరెక్కడో నేను దాన్ని గూర్చి డల్లాస్లో ఆనవాలు గూర్చి మాట్లాడాను. చూడు, ఒక యూదుడు ఇశ్రాయేలు దేశంలో అతడు ఒక యూదుడై ఉన్నాడని సున్నతి ద్వారా చూపగలడు. అయితే దేవుడు చెప్పాడు, నేను రక్తమును చూసినప్పుడు రక్తము మీకు ఒక గుర్తుగా ఉంటుంది. రక్తములోని జీవము ఆరాధకుని మీదకు రాజాలదు. ఏలైనగా బాగుంది, అది ఒక జంతు జీవమైనది. అది రాబోచున్న నిజమైన జీవమునకు ఒక ఛాయ మాత్రమే. అప్పుడు రసాయనము రక్తమే స్వయముగా ద్వారం మీద మరియు ద్వారబంధముల మీద ఎర్రగా ఉండవలసి ఉన్నది. హిస్సోపు ద్వారా అన్వయించబడాలి. అది కేవలము ఒక తుంగ మొక్క అయి ఉన్నది. నీవు ఏదో అతీతమైన విశ్వాసం కలిగి ఉండవలసిన అవసరం లేదని అది చూపుతుంది. నీవు సంగమునకు వచ్చినప్పుడు నీవు నీ కారు నడుపునట్లుగా నీవు కేవలం అదే విశ్వాసమును కలిగి ఉండవలను. చూసారా, అనేక మంది ప్రజలు వారు తప్పక ఏదోగా ఉండవలనని వారు తలస్తారు. కానీ కాదు, అది తప్పు. నీవు అన్వయించవలసినదంతా కేవలము సామాన్య విశ్వాసము. వాక్యమును వినుట ద్వారా నీవు రక్తమును అన్వయించాలి, వాక్యమును నమ్మాలి, దాన్ని అన్వయించాలి. అంతవరకే. కేవలము తుంగ మొక్కలను ఏరుకొని ఆ హిస్సోపు పాలస్తీనాలో ఎక్కడైనా ఉంటాయి. గోడల సందుల్లో పెరుగుచున్న తుంగ మొక్కలు తీసుకుని రక్తములో ముంచి ద్వారబంధంపై మరియు ద్వారబంధపు కమిలపై వ్రాయాలి. గుర్తుంచుకోండి, వారు ఎంతగా నిబంధనలో ఉన్నప్పటికీ నేను లెక్క చేయను. ఆ యూదుడు నేను సున్నతి చేయబడిన వాడినని ఎంతగా చూపినను లెక్కాదు. అతడు ఎంత మంచి వాడైనను లెక్కాదు. ఆనవాలు అక్కడ లేనిదే నిబంధన రద్దు చేయబడుతుంది. నేను రక్తమును చూసినప్పుడు మాత్రమే. ఇప్పుడు రక్తము ఆనవాలయ్యున్నది, రసాయనము కాదు. క్రీస్తు రక్తం యొక్క రసాయనము. ఏలైనగా అది ఎన్నో వేల సంవత్సరముల క్రితం చెందించబడి ఉన్నది. కానీ మీరు చూడండి, అక్కడ రసాయనం ఉండవలసి ఉన్నది. జంతువులోని జీవము మానవుని మీదకి రాలేకపోయినది. కారణమేమనగా జంతు జీవమునకు ఆత్మ లేదు. మంచి ఏమిటో తప్పు ఏమిటో జంతువు తెలియదు. ఆత్మను కలిగి ఉన్న జీవి మానవుడే. ఇప్పుడు కన్యకకు జన్మించిన దేవుని కుమారుడైన యేసు ఆయన రక్తమును కాచినప్పుడు ఆ రక్తములోని జీవము స్వయముగా దేవుడై ఉన్నాడు. బైబిల్ చెప్పి ఉన్నది, మనము జీవము ద్వారా దేవుని రక్తము ద్వారా రక్షించబడి ఉన్నాము. ఒక యూదుని రక్తము కాదు, ఒక అన్యుని రక్తము కాదు, కానీ
దేవుని యొక్క జీవమే. దేవుడి రక్త కణమును సృజించి ఉన్నాడు. కన్యకకు జన్మించిన వాడు. ఆమె ఎన్నడూ ఏ పురుషుని ఎరుగలేదు. ఆమె అలాగే ఆమె నుండి అండము రాలేదు. మీలో అనేక మంది ప్రజలు అండము దాన్ని చేసినదని నమ్మగోరతారు. స్పర్శ లేకుండా అక్కడ అండం ఉండలేదు. అప్పుడు దేవుడేం చేశాడు చూడండి. ఆయన అండమును మరియు రక్త కణమును రెండింటినీ సృజించి ఉన్నాడు. అది దేవుని యొక్క గుడారమయ్యుండెను. పరిశుద్ధమైనది. నా పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. చూడండి, అండము ఎక్కడి నుండి వస్తుంది? అతని ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. ఆయన శరీరము పరిశుద్ధమైనది. ఓమై, నీవు చేయలేవు. నీవు దాన్ని నమ్మలేవు. ఎలా నిన్ను నీవు క్రైస్తవునిగా పిలుచుకొనగలవు? మనము దేవుని యొక్క రక్తం ద్వారా రక్షణ పొంది ఉన్నాము. అక్కడే నా విశ్వాసం ఉంచబడి ఉన్నది. అక్కడ ఒక ప్రవక్త రక్తంలోనికి నడిచి వెళ్ళుట కాదు, ఒక సామాన్య మానవుని రక్తంలోనికి నడిచి వెళ్ళుట కాదు, లేక ఒక ఉపదేశకుడు, ఒక వేదాంత పండితుడు కాదు. మనం అక్కడ దేవుని యొక్క రక్తంలోనికి నడిచి వెళతాము. దేవుడు ఆ రీతిగా చెప్పి ఉన్నాడు. ఆయన మానవుడైనాడు. ఆయన తన తీరమును మార్చి ఉన్నాడు. ఆయన తన గుడారమును మనతో ఇక్కడకు చాపి పరిచి ఉన్నాడు మరియు మనలో ఒకడుగా మారి ఉన్నాడు. ఆయన మన యొక్క రక్త సంబంధి విమోచకుడు. ఆయన మనకు సమీప బంధువు కావలసి ఉండును. ఏలైనగా అది చట్టము. దేవుడు మానవుడై మన మధ్య నివసించాడు. అది ఎలాగో గమనించండి. ఇలా చేయటం ద్వారా ఆయన నుండి ఆయన వచ్చున్నాడు. ఆయనే దేవుడై ఉన్నాడు. ఆత్మ మరియు ఆత్మ విశ్వాసిగా మన మీదకు వచ్చున్నది. అందుచేత మన బలి అర్పణలో ఉన్న జీవము మనం అదే జీవముతో గుర్తించబడినాము. అలాగైతే దేవుని యొక్క జీవం ప్రజల మధ్య కదులాటు చూసి అది మన బలి అర్పణ గుర్తింపుగా ఉన్నప్పుడు ఎలా వారు దాన్ని ఒక అపవిత్రాత్మని పిలవగలరు? నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయి క్రియలు అతడును చేస్తాడు. బలి అర్పణపై ఆయన యొక్క జీవము తిరిగి వస్తుంది. మనలను మనము మన సొంత తలంపులకు మృతులుగా ఎంచుకొని బలి అర్పణ మీద మన చేతులుంచి గుర్తింపు చేసుకున్నప్పుడు బలి అర్పణ నుండి అప్పుడు ఎలా సిద్ధాంతములు మరియు తదితరమైనవి వాటిలోనికి సంఘశాఖలను మనము త్రోయనిస్తాము మరియు దాన్ని నమ్ముతాము అని ఎలా చెబుతాము? ఆ కార్యములకు మనము చనిపోయాము. పౌలన్నాడు, వీటిలో ఏది నన్ను బాధించదు, కారణం అతడు ఒక పరిపూర్ణత కట్టుబడి ఉన్నాడు, క్రీస్తు. ప్రతి నిజమైన సాధించిన కార్యము ఒక పరిపూర్ణత కట్టుబడి ఉన్నది మరియు నా పరిపూర్ణత వాక్యమై ఉన్నది మరియు అది ప్రతి ఒక్కరిది కూడా. అది నిజముగా ఆత్మ ద్వారా జన్మించి ఉన్నది. వారి యొక్క పరిపూర్ణత దేవుని వాక్యమై ఉన్నది. నేను దానికి కట్టివేయబడినాను. నేను దానిపై నా చేతులను ఉంచాను. అది నా యొక్క స్థానమును తీసుకున్నది మరియు నేను ఆయనతో నన్ను నేను గుర్తింపు చేసుకున్నాను. ఆయన మనతో తను తాను గుర్తింపు చేసుకుంటానని వాగ్దానం చేశాడని మనకు తెలుసు. అది నిజమైన విశ్వాసం తెస్తుంది. నీ సొంత విశ్వాసం కాదు, కానీ ఆయన విశ్వాసం. అది నీవు నియంత్రణ చేయలేనిదయ్యున్నది. ఆయన దాన్ని చేస్తాడు. ఇప్పుడు గమనించండి, అప్పుడు మాత్రమే వాగ్దానం చేయబడింది. నీవు ఎన్ని సంఘముల్లో చేరినప్పటికీ, నీవు ఎన్నిసార్లు బాప్తిసం పొందినప్పటికీ లెక్క కాదు. నీవు ముందుకు ముంచబడినా వెనుకకు ముంచబడినా, నీవు కోరిన ఏ విధంగా బాప్తిసం పొందినా లెక్క కాదు. నీవు ముద్రించబడినంత వరకు నీవు అర్పణతో సంయుక్తమైనట్లు నిన్ను నీవు పిలుచుకుని హక్కు నీకు లేదు. దేవుని యొక్క ముద్ర ఏమిటి? ఎఫెసీ 4:30 చెబుతుంది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఒక ఉద్యమం నుండి మరొక ఉద్యమం వరకు కాదు, కానీ నీవు తిరిగి విమోచించబడు దినం వరకు నీవు శాశ్వతంగా ముద్రించబడి ఉన్నావు. మరియు గుర్తుంచుకోండి, నీవెన్నడూ దేవుని యొక్క తలంపులో ఉండనట్లయితే నీవు దేవునితో ఎన్నడూ ఉండలేదు. ఆయన ఒక విమోచకుడై ఉన్నాడని మీలో ఎంతమందికి తెలుసు? బాగున్నది. అలాగైతే విమోచించబడినది ఏదైనా అది ఎక్కడి నుండి పడిపోయిందో అక్కడికి తిరిగి రావాల్సి ఉన్నది. కాబట్టి ఆయన మనల్ని విమోచించడానికి వచ్చి ఉన్నట్లయితే ఎలా మనం ఒకప్పుడు విమోచన లేని వారంగా ఉండి మనమందరం పాపములో జన్మించి అతిక్రమములో రూపుదిద్దబడి అబద్ధములాడుచు లోకమునకు వచ్చాము. అది చూపినదేమనగా ప్రపంచము లేనప్పుడే ఒక నక్షత్రము, గాలి లేక మరేదైనా లేనప్పుడే ఒక నిజ క్రైస్తవుడు దేవుని యొక్క ఆలోచనలో ఒక గుణలక్షణమై ఉన్నాడు. అది నిత్యమై ఉన్నది మరియు మనల్ని తిరిగి విమోచించుటకు ఆయన వచ్చాడు. అది దేవుని యొక్క తలంపు ఒక మాటగా పలుకుబడింది, ప్రత్యక్షపరచబడినది.
ఆయన తలంపునకు తిరిగి తెచ్చాడు. రక్త సంబంధియకు విమోచకుడు. ఆ కారణమును బట్టి దేవుడే స్వయంగా మనల్ని విమోచించుటకు మనలో ఒకని వంటి వాడయ్యాడు. ఏదియూ దాన్ని చేయలేకపోయాను, ఒక దూత దాన్ని చేయలేకపోయాను, ఇంకా ఏదియూ చేయలేదు. ఆయన కిందికి దిగి వచ్చి మనల్ని విమోచించుటకు మనవలే శోధించబడ్డాడు. ఇప్పుడు గమనించండి, అబ్రహాం యొక్క సహజ సంతానము. ఆ సహజ సంతానములో కొందరు మనం పరీక్షిద్దాం. ఆ సహజ సంతానమైన ఇస్సాకుతో ఆయన వాక్యమును పాటించున్నాడేమో మనం చూద్దాం. ఏ ప్రశ్న లేకుండా దేవుని యొక్క సంపూర్ణ వాగ్దానము నమ్మి ఉన్న సహజ సంతానములో కొందరు మనం పరీక్షిద్దాం. ఇప్పుడు గుర్తుంచుకోండి, అక్కడ వేల కొలదిగా వేల కొలది సార్లు వేల మంది విస్తరించబడి సున్నతి మరియు సమస్తం పొందిన వారు ఇంకనూ అబ్రహాం యొక్క సంతానము కాదు. నిశ్చయముగా బాహ్యముగా యూదుడైన వాడు యూదుడు కాదు, కానీ అంతరంగంలో యూదుడైన వాడే. వారిలో అనేక మంది తప్పిపోయారు, ఘోరముగా విఫలమయ్యారు. చూడండి, అరణ్యములో వారన్నారు, పస్కా పండుగ దినమున జీవజలపు ఊటనొద్ద పరిశుద్ధ యోహాను 6వ అధ్యాయం వారందరూ ఆనందించిరి. యేసన్నాడు, అరణ్యములో ఉన్న బండను నేనే, పరలోకములోని దేవుని నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. ఒకడు దాన్ని భుజించిన యెడల వాడు చనిపోడు. వారన్నారు, 40 సంవత్సరములు మా పితరుల అరణ్యములో మన్నా తిన్నారు. ఆయన అన్నాడు, వారిలో ప్రతి ఒక్కరూ చనిపోయారు. ఆ మాటను తీసుకుని దాని భావం ఏంటో చూడండి. శాశ్వతంగా వేరు చేయబడ్డారు. ఇంకను వారు అబ్రహాం యొక్క సంతానమై ఉన్నారు. మరణమనగా భావము వేరు చేయబుట్ట, నాశనమొగుట, సంపూర్ణంగా నాశనమొగుట, సంపూర్ణంగా ధ్వంసము చేయబుట్ట. వారిలో ప్రతి ఒక్కరు చనిపోయారని యేసు అన్నాడు. అయినను వారు సున్నతి చేయబడిన యూదులు. చూడండి, దయనీయమైన జనులారా, మీరు కేవలం మెథడిస్టు, బ్యాప్టిస్టు, ప్రెస్బిటేరియన్ అయినందున, ఒక చిన్న ఒప్పుకోలును అలాంటి దాన్ని కలిగి ఉన్నందున మనము నమ్మినట్లుగానే సరిగ్గా దెయ్యము నమ్ముతుంది. అయితే నీవు తప్పక దానితో గుర్తింపబడాలి. పరిశుద్ధాత్మతో ముద్రించడం ద్వారా దేవుడు తప్పక దానికి సాక్ష్యం ఇయ్యాలి. వాక్యమునకు ప్రశ్న వేయట్లేదు. మంచిది, ఇప్పుడు అది మరొక దినం అయ్యున్నది అని నీవంటే అక్కడ ఏదో తప్పున్నది. ఒక మనిషి పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు మరియు వెలుగు ప్రకాశించుందని నీవు అతనికి చెప్పినప్పుడు, అతడు ఇంటి కింది భాగమునకు పరిగెత్తి వెళ్లి, నేను వెలుగును తులసివేస్తున్నాను అని అంటే, నాకది వద్దంటే, వెలుగు అనేది అక్కడ లేదని నేను దాన్ని నమ్మనంటే, ఆ మనిషితో ఏదో పొరపాటున్నది. అతడు మానసికంగా తలకిందులైనాడు. వెచ్చటి కిరణములను మరియు జీవమిచ్చు వనరులను అతడు తృణీకరించినట్లయితే అతనిలో మానసిక లోపమున్నది. ఒక మనిషి దేవుని యొక్క వాక్యం అతను ముందు తేటపరచబొట్ట, అది గుర్తించబొట్టు చూసి అతడు తన యొక్క సంఘశాఖ తెరలను అతడు కిందికి దించినట్లయితే ఆత్మ సంబంధంగా ఆ మనిషితో ఏదో లోపమున్నది, అతనిలో ఏదో పొరపాటున్నది, ఏదో ఆత్మ సంబంధమైన పొరపాటు అక్కడున్నది. అతడు దాన్ని స్వీకరించలేడు. గుడ్డివాడు మరియు దాని నెరుగుడు తీర్పుకు ముందు వెళుచున్నాడు. దేవుడే న్యాయాధిపతిగా ఉంటాడు. గమనించండి, వారు దాన్ని చేసినప్పుడు దాన్ని నమ్మిన ఈ సంతానములు ఏమి సంభవించిందో కనిపెట్టండి. ఇప్పుడు అబ్రహాం యొక్క సంతానములో కొందరిని మనం పరీక్షిద్దాం. మనం హెబ్రీ పిల్లను తీసుకుందాము. ఏలయనగా వారు నమ్మకంగా నిలబడి ప్రతిమ యొక్క ఆరాధన సహించలేదు. ఆ దేశం యొక్క రాజు తయారు చేసిన ప్రతిమకు సాగిల పట్టును వారు నిరాకరించారు. అది ఒక పరిశుద్ధుని రూపంలో అది తయారు చేయబడింది కూడా, దానియేలు యొక్క రూపము. అది చూపినదేమనగా అన్య జనాంగము ఒక పరిశుద్ధుని రూపమును ఆరాధించి అబద్ధము కిందకు తేబడ్డారు. అది అదే విధంగా బయటికి వెళుతుంది. అప్పుడు ప్రజల యొక్క ప్రతిమలను ఆరాధించుటకు ఒత్తిడి చేయబడ్డారు. అది ప్రత్యక్షత ద్వారా లోనికి వచ్చింది. దానియేలు వాక్యమును అనువదించగలిగాడు. అది గోడ మీద చేవ్రాతలో వ్రాయబడింది. ఆ మార్గములోనే అది లోనికి వచ్చింది మరియు అది ఆ మార్గములోనే బయటకు వెళుతుంది. అదే మార్గము అన్యుల యొక్క ప్రతిమ. గమనించండి, వారు దాన్ని చేటుకు నిరాకరించారు. మరియు వారు ఏం చేశారు? వారు అబ్రహాం యొక్క సంతానమయ్యుండి వాక్యమునకు నమ్మకంగా నిలబడ్డారు. మరియు వారు శత్రువు యొక్క గవిని అగ్నిని స్వాధీనపరుచుకున్నారు. వారు దాన్ని చేశారు. మంచిది, దేవుని వాక్యం సత్యము. ఒకే నిజ దేవుని యొక్క ఆరాధన బట్టి దానియేలు పరీక్షించబడ్డాడు. దాని నిమిత్తం అతడు పరీక్షించబడ్డాడు మరియు పరీక్షా సమయంలో అతడు పరీక్షకు నిలబడ్డాడు.
మనము చెప్పినట్లుగా అతని నుండి పేళ్లు రాలినట్లు కనబడిన తరువాత దేవుడేం చేశాడు? వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. వారు అతను సింహములకు ఆహారంగా వేయాలనుకున్నారు. కానీ దానియేలు పరీక్షకు నమ్మకంగా నిలబడ్డాడు. అతను శత్రువు యొక్క గదిని స్వాధీనపరుచుకున్నాడు. సింహముల నోటిని దేవుడు మూసివేశాడు. ఎన్నే ఎంబిరైన అబద్ధపు అనుకరణలు చేయవారి ముందు పరీక్షలో మోషే దేవుని వాక్యమునకు నమ్మకంగా నిలబడ్డాడు. చూడండి, దేవుడు సహజాతీతమైన దానితో అతన్ని కలుసుకుని ఆ కార్యములు చేయమని చెప్పాడు. ఈ సూచనలను చూపించాడు. మరియు ప్రతి సూచన ఒక స్వరమును కలిగి ఉన్నది. అతడు ఎరిగి ఉన్నట్లుగా మోషే తిన్నగా ముందుకు వెళ్ళాడు. అతడు తన కర్రను పడవేయగా అది ఒక సర్పంగా మారింది. ఏమి సంభవించిందో మీకు తెలుసా? అనుకరణ చేయవారు వచ్చి అవే కార్యములు చేశారు. ఇప్పుడు మోషే తన చేతులు పైకెత్తి, బాగుంది, అది అంతా తప్పు అని నేను ఊహిస్తానలేదు. అతడు అక్కడ నిలబడి దేవుని కొరకు కనిపెట్టాడు. అతడు నమ్మకంగా నిలబడ్డాడు. అక్కడ ఎంతమంది అనుకరణ చేయవారు ఉన్నప్పటికీ లెక్కాదు. అతడు నమ్మకంగా నిలబడ్డాడు. ఆ స్థలము నుండి ప్రజలను బయటికి తెచ్చుటకు తన పని కొరకు అతడు నమ్మకంగా నిలబడినప్పుడు, నీటి గవిని అతని మార్గంలోకి వచ్చినప్పుడు దేవుడు అతన్ని దాన్ని స్వాధీనపరుచుకోనిచ్చాడు. మరియు అతన్ని నడిపించున్న అగ్నిస్తంభం ద్వారా ఆ గవిని తెరిచాడు. అతడు ప్రజలను వాగ్దాన భూమిలోనికి తీసుకువెళ్లాడు. యెహోషువ మరొక గొప్ప నాయకుడు. ఇద్దరు మాత్రమే వాగ్దాన భూమిలోనికి వెళ్లారు, యెహోషువ మరియు కాలేబు. వారు కాదేశ్ అని పిలువబడు స్థలమునొద్దకు వచ్చారు. ఆ సమయంలో అది ప్రపంచమునకు కేంద్రమై ఉన్నది. ఎంత మట్టుకనగా అది తీర్పు పీఠమై ఉన్నది. వారు 12 మంది వేగులు వారిని ఆ దేశమును చూచుటకు పంపారు. వారిలో 10 మంది తిరిగి వచ్చారు. 10 మంది అన్నారు, అది ఎంతో కష్టమైన పని, మనము దాన్ని సరిగ్గా చేయలేము. మంచిది, ఆ ప్రజల ప్రక్కన మనము మిడతల వలె కనపడ్డాం. కానీ యెహోషువ ఏం చేశాడు? అతడు ప్రజలను నిమ్మడపరిచాడు. అతడు అన్నాడు, ఒక నిమిషం ఆగండి. మనం ఎంత చిన్నవారమైనప్పటికీ, లేక మనం ఎంత అల్పసంఖ్యాకులమైనప్పటికీ దాన్ని తీసుకున్నట్టుకు మనం సమర్థులము. అతడు ఏమి చేస్తున్నాడు? అతడు వాగ్దానమునకు నమ్మకంగా నిలబడ్డాడు. నేను ఈ దేశమును మీకు ఇస్తాను, అయితే దానిలో ప్రతి అంగుళం కొరకు మీరు పోరాడాలి. తల్లి, నీవు దాన్ని నమ్ముతావా? దేవుడు నీ స్వస్థతను నీకు ఇచ్చి ఉన్నాడు, కానీ దానిలోని ప్రతి అంగుళం కొరకు నువ్వు పోరాడాలి. మీ పాదములు అడుగుబెట్టు ప్రతి స్థలమును నేను మీకు ఇచ్చి ఉన్నాను. పాదముద్రలు అనగా భావము స్వాధీనపరుచుకుంటా, అదంతయు మీదే. ప్రతి వాగ్దానము నీకే చెంది ఉన్నది. కానీ మార్గంలోని ప్రతి అంగుళం కొరకు ఇప్పుడు నువ్వు పోరాడాలి. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడో యెహోషువ ఎరిగి ఉన్నాడు. అతడు అబ్రహాం యొక్క సంతానమై ఉన్నాడు. చూడండి, అతడు అన్నాడు, దేవుడు ఆ దేశమును మనకు ఇస్తానన్నాడు. నేను దాన్ని నమ్ముతాను. మనము దాన్ని తీసుకుంటూ సమర్థులము. ఇశ్రాయేలు గుంపు ప్రజలందరికి వ్యతిరేకంగా అతడు పరీక్షకు నిలబడి ఉన్నందున ప్రజలందరూ మూలుగుచ్చు మొరపెట్టారు. యెహోషువ అన్నాడు, ఊరకుండుడి, దేవుడు దాన్ని వాగ్దానం చేశాడు. నీవెంత పెద్దవాడైనప్పటికీ లెక్క కాదు, వ్యతిరేకత ఏమైనప్పటికీ లెక్క కాదు, వైద్యుడు ఏమి చెప్పినప్పటికీ లెక్క కాదు. దేవుడు వాగ్దానం చేశాడు, దాన్ని చేయుట దేవుని వంతయ్యున్నది. అతడు ఏం చేశాడు? అతడు యోర్దాను నదికి ఇచ్చినప్పుడు అతడు గవినిని స్వాధీనపరుచుకున్నాడు. అదే అతడు చేసి ఉన్నది. ఎరుకో తాబేలు చెప్పులో మూయబడినట్లుగా ఉన్నది. అతడు ఏం చేశాడు? అతడు గవినిని స్వాధీనపరుచుకున్నాడు. ఒకరోజైతే శత్రువు అతను లాక్కుంటూ ప్రయత్నం చేశాడు. అతడు శత్రువు యొక్క గవినిని స్వాధీనపరుచుకున్నాడు. ఎంతవరకంటే అతడు సూర్యుడిని ఆగిపోమ్మని ఆజ్ఞాపించాడు. సూర్యుడు అతనికి లోబడి 24 గంటలు కదలలేదు. దేవుడు తన వాగ్దానములకు నమ్మకంగా ఉంటాడు. ఆయన వాక్యం ఓడింపనిచ్చుటకు ముందు పరలోకములను దివాళా చేస్తాడు. ఆయన నెరవేర్చలేని వాగ్దానమును ఆయన ఎన్నడూ చేయలేదు. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. ఆమెన్. నీవు నమ్మగలిగినట్లయితే సమస్తము సాధ్యమే. యెహోషువ దాన్ని నమ్మాడు. దేవుడు భూమిని తిరగకుండా ఆపినప్పటికీ మరొక శక్తితో దాన్ని అక్కడ పట్టుకున్నాడు. ఆయన తన సొంత శక్తి. యెహోషువ తన శత్రువుల మీద తనకు తాను కోపము తీర్చుకుని వరకు 24 గంటలు ప్రపంచం ఎన్నడూ కదలలేదు. అతడు గవనులను స్వాధీనపరుచుకున్నాడు. నిశ్చయంగా అతడు చేశాడు. దేవుడు ఎల్లప్పుడూ నమ్మకంగా ఉంటాడు. ఇప్పుడు ఎక్కువ మంది వీరులను తీసుకుంటకు మనకు ఎక్కువ సమయం ఉండాలని నేను కోరతాను. చూడండి, ఈ ప్రశస్తమైన వీరులందరూ వారున్నట్లుగా వారు గొప్ప విశ్వాస వీరులై ఉన్నారు. వారందరూ మరణపు గవిని దగ్గర చనిపోయారు. వారందరూ మరణపు గవిని దగ్గర నశించారు. తరువాత దాని వెంబడి అబ్రహాం యొక్క రాజ సంతానం వచ్చింది. వారందరూ ఇస్సాకు నుండి సహజ సంతానమై ఉన్నారు. కానీ ఇక్కడ అబ్రహాం యొక్క రాజ సంతానమైన క్రీస్తు వచ్చాడు.
అబ్రహాం యొక్క విశ్వాస సంతానము మనము తప్పక ఎలా ఉండాలంటే ఎలా మనము అలాగూ ఉన్నామో లేదో కొంచెం చూద్దాం. సహజ సంతానం ఒక మాదిరి మాత్రమే. మిగిలిన వారందరూ సహజమైన జన్మ ద్వారా పుట్టారు. కానీ ఆయన ఒక కన్యక గర్భమును వచ్చాడు. చూడండి, అలాగైతే ఒక యూదుడు అది అబ్రహాం యొక్క సంతానము కాదు, ఆయన వాగ్దానం యొక్క విశ్వాస సంతానం ద్వారా వచ్చాడు. అప్పుడు ఈ మనిషి ద్వారా మనము ఆయన పిల్లలుగా ఉండవలసి ఉన్నాము. ఆయన ఏమి చేశాడో గమనించండి. ఆయన భూమి మీద ఉన్నప్పుడు శత్రువు కలిగి ఉన్న ప్రతి గవిని ఆయన జయించాడు మరియు వాక్యం ద్వారా స్వాధీనపరుచుకున్నాడు. ఆయన రోగమన్న గవిని మన కొరకు జయించాడు. ఆయన దాన్ని చేయుటకే వచ్చి ఉన్నాడు. ఆయన రోగులను జ్ఞాపకం చేసుకుని ఆయన ఆ గవిని జయించాడు. నీవు దాన్ని జయించవలసిన పని లేదు, ఆయన దాన్ని జయించాడు. ఇతరులు వారి సొంత గవినులను జయించవలసి ఉన్నారు, కానీ నీవు జయించవలసిన పని లేదు, అది ఇదివరకే జయించబడింది. ఆయన రోగం యొక్క గౌనులను జయించాడు. రోగము పాపం యొక్క గౌనులను ఆయన జయించి ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేస్తానని చెప్పాడు? భూమి మీద మీరు దేన్ని అడుగుతారో, భూమి మీద మీరు దేన్ని బంధిస్తారో ఆయన దాన్ని పరలోకంలో బంధిస్తాడు. గవినికి తాళపు చెవులను మనకిచ్చాడు. వాక్యము ద్వారా ఆయన శోధనను గవిని జయించాడు. మరియు తాళపు చెవులేమనగా అపవాదిని ఎదురించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అదంతా ఆయన జయించాడు. ప్రతి రోగమును జయించాడు. ఆయన మరణమును జయించాడు. ఆయన పాతాళమును జయించాడు. ఆయన మరణమును మరియు పాతాళమును జయించాడు. ఇతరులు జయించలేని దాన్ని ఆయన జయించాడు. కారణము వారు సహజ సంతానమై ఉన్నారు. ఇది ఆత్మ సంబంధమైన సంతానము. ఆయన సమాధి అని గవిని జయించాడు మరియు మన నీతీకరణ కొరకు 3వ దినమును తిరిగి లేచాడు. మరియు ఇప్పుడు మనం అత్యధికమైన జయశాలురము. మనము ఒక స్వాస్థ్యముగా మనము తిన్నగా దానిలోనికి నడిచి వెళతాము. అత్యధికమైన జయశాలురము. ఇప్పుడు మనం ఓడించబడిన శత్రువుతో వ్యవహరిస్తున్నాము. వ్యాధి ఓడించబడింది, మరణము ఓడించబడింది, నరకము ఓడించబడింది, సమస్తము ఓడించబడింది. ఓ మై, నేను నాకంటే 2 అంతల పరిమాణంలో ఉన్నాను. ఇప్పుడు బహుశా నేను 2 అంతల మంచి అనుభూతిని పొందాను. మనము జయించబడిన శత్రువుతో వాదిస్తున్నాము. అతని యొక్క తలను నరికివేయుటకు వారు ఒక రాతి బండను కట్టినప్పుడు ఆశ్చర్యం కాదు, పౌలు ఇలా చెప్పగలిగాడు, ఓ మరణమా, నీ ముల్లెక్కడా? ఎక్కడ నీవు అరవగలవో బొస్సు కొట్టగలవో చూపు. సమాధి, నీ విజయం ఎక్కడా? నీవు అక్కడ నన్ను మలచాలనుకుంటావా? అక్కడ ఉన్న ఒక ఖాళీ సమాధి వైపు నేను వేలుపెట్టి చూపుతాను మరియు నేను ఆయనలో ఉన్నాను. అంత్యదినమున ఆయన నన్ను లేపుతాడు. ఓడించబడిన ఒక శత్రువు అబ్రహాం యొక్క రాజ సంతానము. ఇప్పుడు సహజమైన సంతానం దాని వైపు వేలుపెట్టి చూపలేదు, కానీ రాజ సంతానము జయించగలదు. ఇదివరకే జయించింది. ఏలయనగా ఆయన మన ముందుగా వెళ్లి మన కొరకు ప్రతి గవిని జయించాడు. ఇప్పుడు ఆయన 2000 సంవత్సరముల తర్వాత ఆయన బలిష్ఠుడైన జయశాలిగా మన మధ్య నిలబడి ఉన్నాడు. ఆయన రోగమును జయించాడు. ఆయన శోధనను జయించాడు. ఆయన ప్రతి శత్రువును జయించాడు. ఆయన మరణమును జయించాడు. ఆయన పాతాళమును జయించాడు. ఆయన సమాధిని జయించి తిరిగి లేచాడు. మరియు 2000 సంవత్సరముల తర్వాత బలిష్ఠుడైన జయశాలిగా ఈ మధ్యాహ్నం మన మధ్య నిలబడి తను తాను గుర్తింపు చేసుకునిచున్నాడు. ఆమెన్. అబ్రహాం యొక్క రాజసంతానమునకు ఆయన సజీవుడని, ఆయన వాగ్దానము సత్యమని రుజువు చేస్తూ ఆయన ఇంకను ఇక్కడ సజీవుడుగా ఉన్నాడు. ఓమై, శత్రువు, ఆయన శత్రువు యొక్క గవిని జయించాడు. ఆ సంతానానికి తను తాను ఎవరై ఉన్నారో సత్యమని రుజువు చేయుటకు ఇక్కడ ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆ ఎన్నుకొనబడిన విత్తనములు దాన్ని చూడగలవు. ఆయన దాన్ని జయించాడు. ఆయన పరీక్ష తరువాత వాక్య వాగ్దానం పొందిన వారు వారే క్రీస్తు యొక్క శరీరములోనికి పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడి ఉన్నారు. వారికే ఎవరు? హెబ్రీ 13:8 అలాగుండునని నిర్ధారించాడు. వారు పరిశుద్ధాత్మ ద్వారా లోనికి ముద్రించబడి ఉన్నారు. ఆ పరిశుద్ధాత్మ దాన్ని అబ్రహాం ముందుగా చూశాడు. విశ్వాసం ద్వారా అతడు దాన్ని నమ్మాడు. మరియు ఆయన ఏం చెప్పాడో ఆ వాగ్దానం వైపునకు తిరిగి చూస్తూ మనము దాన్ని స్వీకరిస్తాము. మరియు యోహాను 14:12 తిరిగి లేచిన జయశాలి ద్వారా తానే ఈ చివరి దినముల్లో దాన్ని నిర్ధారించి ఉన్నాడు. ఏదో ప్రణాళిక కాదు, కానీ ఒక వ్యక్తి
క్రీస్తు జయశాలి. నా సంఘం కాదు, నా బాప్టిస్ట్ సంఘం కాదు, నీ ప్రెస్బిటేరియన్, మెథడిస్టు లేక పెంతెకోస్తుల ద్వారా కాదు, కానీ యేసు క్రీస్తు ద్వారా ఈ రోజున ఆయన జీవిస్తున్నాడు. మన నీతీకరణం కొరకు ఆయన దానికి పైగా తిరిగి లేచాడు. మరియు ఆయన జీవిస్తున్నందున మనమును జీవిస్తామని ఆయన చెప్పాడు. మనిషి రొట్టె వల్ల మాత్రం కాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. వాక్యములో ఒక భాగం కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. పునరుద్ధానమును మరియు జీవము నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. దీన్ని నమ్ముతావా? ప్రతి శత్రువు గవిని తీసుకోము. బాస్వత్ ఎలా జయించగలిగాడు? దేవుడు. బాస్వత్ జైశాలిలో ఉన్నాడు. మరియు ఆ కారణం బట్టి అతడు అన్నాడు, నా జీవితంలో అత్యంత సంతోషకరమైన గడియ ఇప్పుడే. ఆహా, ఆ బలిష్ఠుడైన జైశాలిని అతడు ఎరిగినవాడు. ఆయన నిశ్చయిత ఆయనతో విశ్రమించింది. ఓ మై, ఇప్పుడు మనం పాడగలము, జీవించి ఆయన నన్ను ప్రేమించాడు, మరణించి నన్ను రక్షించాడు, సమాధి చేయబడి ఆయన నా పాపములను దూరంగా మోసుకెళ్లాడు, తిరిగి లేచి ఉచితంగా నన్ను సదాకాలం నీతిమంతునిగా చేశాడు. ఒకరోజు ఆయన వస్తున్నాడు. ఓ మహిమకరమైన దినము. ఓడిపోయినట్లుగా కనబడిన వారికి ఎడ్డీ పెర్నెట్, అది అతడేనని నేను నమ్ముతాను. అతడు క్రైస్తవ పాటలను అమ్మలేకపోయాడు. ఎవరూ వాటిని కొనలేదు. దానితో వారు చేయనది ఏమీ లేకున్నది. ఓ ఓడిపోయిన ఒక విశ్వాసి. ఒకరోజు పరిశుద్ధాత్ముడు అతని మీదకు వచ్చాడు. అతని సాహిత్యమును స్వీకరింపని శత్రువు యొక్క గవిని ఆత్మ అతను తాకింది. అతడు కలమును లాక్కున్నాడు. ప్రారంభ పాటను దేవుడు అతనికి వ్రాయనిచ్చాడు. యేసునామం శక్తిని అందరూ నమస్కరిస్తారు. దేవదూతలు సాగిలిపడి నమస్కరింపునిమ్ము. రాజ కిరీటమును తీసుకురండి. అందరికి ప్రభువుగా ఆయనకి కిరీటం పెట్టండి. గుడ్డిదైన పానీ క్రాస్ బై ఒకసారి అన్నది. దాని భావం నీకేమిటి? పెంతెకోస్తు ఎల్విస్ ప్రెస్లీ వలె, లేక క్రీస్తు సంఘంలోని బూన్ చేసినట్లుగా, లేక రెడ్ పోలీ చేసినట్లుగా, వారు లోకమునకు వారి తలాంతును అమ్మివేసినట్లుగా ఆమె తన యొక్క జన్మ హక్కును అమ్ముకోలేదు. వారు కాడిలాక్ కార్లను $10 లక్షల బంగారు పథకంలో కలిగి ఉన్నారు. కానీ పానీ క్రాస్ బై ఆమె స్థానమునకు నమ్మకంగా నిలిచింది. ఆమె కేకలు వేసింది, ఓ మృదువైన రక్షకుడా, నన్ను దాటిపోవద్దు. నా దీనమరణను విను. ఇతరులను నీవు పిలుచుండగా నన్ను దాటిపోవద్దు. నీవే నా ఆదరణ, జలపాతము, నాకు జీవము కంటే అధికము. భూమి మీద నీవుగాక నాకెవరున్నారు? లేక పరలోకములో నీవుగాక నాకెవరున్నారు? వారన్నారు, నీవు పరలోకమునకు వెళ్ళినప్పుడు గుడిదానవైతే ఎలా? ఆమెనది, నేను ఎలాగైనా ఆయన్ని ఎరుగుతాను. ఎలా నీవు ఆయన్ని ఎరుగుతావన్నారు. నేను ఆయన్ని ఎరుగుతానన్నది. వారన్నారు, శ్రీమతి క్రాస్ బై, నువ్వు ఒక $10 లక్షల సొమ్ము చేసుకోవచ్చు. ఆమెనది, నాకు $10 లక్షల అవసరం లేదు. నువ్వెలా ఆయన్ని గుర్తిస్తావు? ఆమెనది, నేను ఆయన్ని ఎరుగుదును, నేను ఆయన్ని ఎరుగుదును. ఆయన ప్రక్క ద్వారా విమోచించబడి నేను నిలబడతాను. నేను ఆయన్ని ఎరుగుదును, నేను ఆయన్ని ఎరుగుదును. నేను ఆయన చూడలేకపోయినట్లయితే నేను ఆయన చేతుల్లోని గాయములను స్పృశిస్తాను. ఆమె తన శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకుంది. నీవు క్రీస్తులో ఉన్నట్లయితే ఆయన అన్నాడు, మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉన్న యెడల మీకు ఏ తాళపు చేయ అవసరమో అడుగు. నీకు ఏ గవిని తీసుకొని కోరుచున్నావో అడుగు. నీకు ఏది ఇష్టమో అడుగు, అది మీకు అనుగ్రహించబడును. మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉన్న యెడల మీ ముందుకు వచ్చే ఏ శత్రువు యొక్క గవినైనా నీకు తీసుకోవచ్చు. మీరు అబ్రహాం యొక్క రాజసంతానమై ఉన్నారు. ఎలాంటి గవిని నీ ముందు నిలబడి ఉన్నది? అది రోగమైనా దాన్ని జయించుటకు నీవు అధికమైన వాడు. అలాగైతే ఈ దయగల పాత పాటను పాడుదాము. గ్రంథములోని ప్రతి వాగ్దానము నా దయ్యున్నది. ప్రతి అధ్యాయము, ప్రతి వచనము ఎంతో దైవికమైనది. నేను ఆయన దైవిక ప్రేమేందు నమ్మకముంచుతున్నాను. ఏలైనగా గ్రంథములోని ప్రతి వాగ్దానము నా దయ్యున్నది. మనం అధికమైన జయశాలము. అబ్రహాం యొక్క సంతానము శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకుంటుంది. ఈ కార్యములు జరగవు అని వారు చెప్పినప్పుడు దాన్ని ఒక దయ్యమని, లేక బయల్జెబూబని, లేక మరొకటిగా దాన్ని వారు పిలువగోరినప్పుడు నిశ్చయంగా దేవుడు ప్రతి గవిని స్వాధీనపరుచుకుని శత్రువుని జయిస్తాడు. మనం ప్రార్థించుకుందాం. ప్రభువా, అబ్రహాం యొక్క సంతానము, ప్రభువా, వారు దాన్ని బహుశా చూస్తారని నాకు తెలుసు. నిజమైన నేలను తాకకుండా ఎలా ఆ వాక్యం పడుతుంది వారు ఇప్పుడు గ్రహిస్తారని నేను ప్రార్థిస్తాను. ప్రార్థనా వరుసలోనికి వచ్చి ప్రతి వ్యక్తి
స్వస్థపడునుగాక. ప్రభువా, ఇక్కడ ఇంకనూ తాము ఒప్పుకోలు చేయని వారు, క్రీస్తు కొరకు బహిరంగంగా నిలబడిన వారు ఉన్నట్లయితే నీ నుండి వారిని దూరంగా తీసుకుని వెళ్లిన మృతమైన కార్యములకు, చల్లని నిలువెచ్చని సిద్ధాంతములన్నిటికీ వారు నిరాకరించుటకు సిద్ధపడుదురుగాక. మరియు వారు ఇప్పుడు నిలబడి నా రక్షకుడిగా నేను ఆయన్ని స్వీకరిస్తాను అని చెప్పుదురుగాక. అప్పుడు ఆ దినమున నీవు వారి కొరకు నిలబడతావు. మన తల్లను మనం వంచి ఉండగా ఒక్క క్షణం అక్కడ ప్రార్థన కొరకు నిలబడగోరు వారు అక్కడ ఉన్నట్లయితే చెప్పండి, ఆయన దైవ సన్నిధిలో నేను ఇప్పుడు ఆయన కొరకు నిలబడగోరుచున్నాను, అట్లు ఆయన నా కొరకు ఆ దినమని నిలబడతాడు. మీరు నిలబడగలిగినట్లయితే మీ పేరు జీవగ్రంథంలో ఉంచబడినట్లుగా మీకు ఒక అవకాశం ఇవ్వాలని నేను మిమ్మల్ని అడుగుతాను. ఏదో ఒక సంఘములో చేరాలని నేను మిమ్మల్ని అడుగుట్లేదు. మీరు ఆయన్ని ఎరగని వారుగా ఇక్కడ ఉన్నట్లయితే క్రీస్తునొద్దకు రమ్మని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కుమారుడా, ప్రభు నిన్ను దీవించునుగాక. అక్కడ మరొకరున్నారా? నేను ఇప్పుడు నిలబడతానని చెప్పండి. ఓ స్త్రీ, ప్రభు నిన్ను దీవించునుగాక. నా సహోదరి, ప్రభు నిన్ను దీవించునుగాక. నాకు కావాలి. దేవుడు నిన్ను దీవించును, దేవుడు నిన్ను దీవించును. ఈ మధ్యాహ్నం నా నిర్ణయమును నేను తీసుకుంటాను. ఈ చక్కని ప్రజలు, స్త్రీలు, పురుషులు, నేను నా నిర్ణయం తీసుకుంటాను అని పైకి నిలబడుచున్నారు. ఆ దినమున వైద్యుడు ఇలా చెప్పినప్పుడు, మంచిది, అతని రక్తం కారిపోవచ్చున్నది, బదులైపోయాడు, రక్తం కారుచున్నది, మరణం అతని మీద ఉన్నది లేక ఆమె మీద ఉన్నది. ఒక ఉదయమున నీవు నీ యొక్క తీర్మానమును గుర్తు చేసుకుంటావు. ఇప్పుడు నీవు ఆయన కొరకు నిలబడుము. మీరు మనుషులు ఎదుట నన్ను గూర్చి సిగ్గుపడినట్లయితే నా తండ్రి ఎదుట మరియు ఆయన పరిశుద్ధ దూతల ఎదుట నేనును సిగ్గుపడతాను. కానీ మనుషుల ముందు మీరు నన్ను ఒప్పుకున్నట్లయితే అతను నేను నా తండ్రి ఎదుట మరియు ఆయన దూతల ఎదుట ఒప్పుకుంటాను. నా సహోదరి, ప్రభువు నిన్ను దీవించునుగాక. ఇంకెవరైనా మిద్ది మీద అక్కడున్నారా? ఇప్పుడే మనం వేచి ఉండగా వారిలో కొందరు ఎక్కువ మంది ముఖ్యమైన నేలపై ఉన్నారా? మంచిది స్నేహితుడా, నీ మాట ప్రకారం నేను తీసుకుంటాను. వాక్యం ఫలించి నేలపై పడినట్లయితే ఆ బావి దగ్గర ఉన్న స్త్రీ వలె ఆమె గ్రహించింది. జగత్తు పునాదికి ముందే ఆమె పరలోకము నుండి ప్రాతినిధ్యం వహించింది. ఆ వెలుగు దాన్ని తాకినప్పుడు ఆమె దాన్ని గుర్తించింది. నా సోదరుడా, ప్రభు నిన్ను దీవించునుగాక. అది ఒక సాహసం. నా సోదరుడా, ప్రభు నిన్ను దీవించునుగాక. నీ జీవితంలో నీవు గొప్ప కార్యములు చేయవచ్చు, కానీ నీవు ఇది ఎన్నడైనా చేయబోవు అతి గొప్ప కార్యము. ఇప్పుడు క్రీస్తు కొరకు నిలబడుము. మా పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్నము కొంత మంచి నేలపై విత్తనం చల్లబడింది. జీవం పైకి పొర్లు వచ్చుతున్న మేము చూస్తాము. స్త్రీలు, పురుషులు వారి పాదములపై నిలబడ్డారు. మరియు సమస్తము చూచున్న దేవుని నేత్రము. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాంతర్వ్యామి, సర్వజ్ఞాని అయి ఉన్నాడు. వారిని చూస్తున్నాడు. తండ్రి, వారు నీవారయ్యున్నారు. ఇప్పుడు వారిని బహుమానములుగా నేను వారిని నీకు హాజరుపరుస్తాను. ఇప్పుడు అక్కడ నిలబడి ఉన్న వారి యొక్క అనుభవము, వారు ఏమి చేసి ఉన్నారో వారు ఎరిగి ఉన్నారు. దీని భావం ఏమిటో వారు ఎరిగి ఉన్నారు. ప్రభు యొక్క తృణీకరింపబడిన కొద్ది మందితో వారు నిలబడి వారు నిర్ణయం తీసుకుందరుగాక. వారు నీ సన్నిధిలో నిలబడి వరకు వారు నమ్మకముగా నిలిచిందరుగాక. అప్పుడు ఆ మాధుర్యమైన స్వరం ఇలా చెబుతుంది, అవును, ఒక దినమున బటన్ రగ్గులో లేక డెన్హామ్ స్ప్రింగ్స్ అని పిలువబడుచున్న ఒక చిన్న స్థలంలో అతడు నా కొరకు నిలబడ్డాడు. తండ్రి, నేనిప్పుడు అతని కొరకు లేక ఆమె కొరకు నిలబడతాను. ప్రభువా, దయచేయము, వారు నీవారయ్యున్నారు. యేసునామంలో ఆమెన్. మీ నిర్ణయం బట్టి ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఇప్పుడు నాకు ఈ ఒక్క పని చేయండి. ఈ సంఘ కాపర్లు చుట్టుపక్కల మీరు ఉన్నట్లయితే కనుగొనండి, కొందరు చూడండి, వారితో మాట్లాడండి. ఇంకను మీరు క్రైస్తవ బాప్తిస్మను పొందకపోయినట్లయితే అలాగు చేయండి. ఇప్పుడు విశ్వాసుల మధ్యలోనికి మీరు వెళ్ళండి. నిజమైన విశ్వాసులు, వేషధారులు కాదు, నిజ విశ్వాసులు. మనం ప్రార్థిస్తూ ఉండగా ఈ చేతి రుమాళ్ళ కొరకు ప్రార్థిద్దాం. పరలోక తండ్రి, ఈ చేతి రుమాళ్ళు ఇప్పుడు బయటకు వెళ్ళబోతున్నవి. ఎక్కడికో నాకు తెలియదు. ఎక్కడో ఒక వృద్ధ తండ్రి ఒక బురదలో కూర్చుని బహుశా ఈ చేతి రుమాళ్ళు వచ్చుడు కొరకు కనిపెడుతూ ఉండవచ్చు. ఒక చిన్న బిడ్డ రోగంతో హాస్పిటల్లో మంచం మీద పరుండి ఉండవచ్చు. ఒక తల్లి నిర్గాంత పోతూ నిలబడి ఈ చేతి రుమాలు తిరిగి వచ్చుడు కొరకు ఎదురు చూస్తూ ఉండవచ్చు. పరలోక తండ్రి, నీవు వాటితో వెళ్ళమని ప్రార్థిస్తాను. ఈ దినమున నీ సన్నిధి యొక్క ఆనవాలుగా మేము బోధించినట్లుగా మాకు నీ యందు విశ్వాసమున్నది. అబ్రహాములో ఉన్న విశ్వాసము మరియు యేసు క్రీస్తు ద్వారా ఉత్పత్తి చేయబడి మాకీయబడిన విశ్వాసము ఈ చేతి రుమాలతో వెళ్లి ప్రతి ఒక్కరూ వారి మీద ఉంచబడినప్పుడు ప్రతి ఒక్కరిని స్వస్థపరచునుగాక. యేసు నామములో మేము వాటిని పంపుచున్నాము. ఆమెన్. ఇప్పుడు ప్రార్థనా వరుసను పిలువక మునుపు ఒక్క క్షణం. సర్వశక్తిమంతుడు, బలవంతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడు, దయతో స్నేహితులారా, నేను రోగుల కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మరియు నేను బహుశా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఏమీ చెప్పకపోవచ్చు. మీలో కొందరు ఆ సమయంకు ముందే వెళ్లిపోతారు. మీరు ఏమై ఉన్నప్పటికీ ఒక్క క్షణం క్రితం మీరు కనీసం నిలబడలేకపోయినను అది మీకు నిశ్చయిత లేదు.
నీవు ఒక సంఘంలో సభ్యుడివై ఉన్నట్లయితే అది మంచిదే, కానీ అది తగినంతగా మంచిది కాదు. చూడు, ఆ ధనికుడైన యవన న్యాయాధిపతి ఒక మంచి సంఘ సభ్యుడై ఉన్నాడు. చూడండి, అతడు నిత్యజీవం పొందుటకు ఏమి చేయాలని యేసుని అడిగాడు. అతడు దాన్ని ఎన్నడూ అంగీకరించలేదు. అతడు నడిచి వెళ్లిపోయాడు. అది ఒక యవనస్తుడు చేయు ఎలాంటి వెర్రి పని. అతని స్థానం తీసుకోవద్దు. చివరిసారిగా అతడు ఎక్కడ గుర్తింపబడ్డాడో మీకు గుర్తున్నదా? కొద్ది కాలం తర్వాత అతడు వృద్ధి చెందాడు. అతడు బాగా ధనవంతుడయ్యాడు. అతడు ఏ స్థానమునకు వచ్చాడనగా చివరకు అతని కొట్లు నిండిపోయాయి. కానీ తరువాత అతని గుర్తింపును మనం కనుగొన్నప్పుడు అతడు పాతాళంలోని అగ్ని జ్వాలల్లో బాధింపబడ్డాడు. అది నీకు సంభవించనివ్వద్దు. క్రీస్తును అంగీకరించుము. యవనస్తులైన మీరు, యవన బాలికలైన మీరు, యవన బాలురారా, జీవితం యొక్క మలుపునొద్ద సరిగ్గా దాన్ని చేయండి. నా మాట వినండి. మీ సోదరుడుగా, మిమ్మల్ని ప్రేమించువాడుగా నేను మిమ్మల్ని ప్రేమించున్నందునే నేను ఇక్కడ ఉన్నాను. నేను దేవుని ప్రేమిస్తాను మరియు మిమ్మల్ని ప్రేమిస్తాను. నేను మిమ్మల్ని ప్రేమించకుండా నేను దేవుని ప్రేమించలేను. దానికంటే ఎక్కువగా మీ విమర్శను బయట ఉన్న నా కుమారునికి అందచేయండి. లేక నా పిల్లల్లో ఒకరికి నన్ను కొంచెము, నేను అది లేకుండా వెడతాను. ఏ తల్లిదండ్రులైనా దాన్ని చేస్తారు. అలాగనే దేవుడు చేస్తాడు. చూడండి, ఆయన ప్రజలను ప్రేమించండి, ఒకరినొకరు ప్రేమించండి. నీవంటావు, ఎందుకు నీవు వారిని గద్దిస్తావు? నిజమైన ప్రేమ దిద్దుబాటుతో కూడింది. నీ బిడ్డ బయట వీధిలో కూర్చున్నట్లయితే నీవిలా అంటావా? అక్కడ జూనియర్ కూర్చున్నాడు, అతడు తప్పక దాన్ని చేయకూడదు. అయితే నేను ఆయన భావనను గాయపరచను. అలాగైతే నీవు అతన్ని ప్రేమించట్లేదు. అతడు అక్కడ చంపబడతాడు. నీవు అతన్ని ప్రేమించినట్లయితే నీవు అతను లోపలికి తెచ్చి అతనికి కొన్ని దెబ్బలు వేస్తావు. అతడు లోబడినట్లు చేస్తావు. దేవుడు ఆ విధంగానే చేస్తాడు. ప్రేమ దిద్దుబాటుతో కూడింది. అది నిజమైన ప్రేమ. ఒక బోధకుడు నిలబడి మిమ్మల్ని దిద్దకపోయినట్లయితే, మీరు జుట్టు కత్తిరించుకొని రంగులు అలాంటి మురికిని వేసుకొని ఇచ్చినట్లయితే, దాన్ని గద్దించకపోయినట్లయితే అక్కడ సరైన ప్రేమ లేదు. మీరు 3 లేక 4 సార్లు పెండ్లి చేసుకుని అలాంటి కార్యములతో మిమ్మల్ని ముందుకు వెళ్లనిచ్చినట్లయితే అక్కడ నిజమైన ప్రేమ లేదు. మిమ్మల్ని సంఘములో చేరనిచ్చి మీ వీపును నిమిరి ఏదో ఒక సిద్ధాంతంతో మిమ్మల్ని తేలిగ్గా చేసినట్లయితే అప్పుడు నీవు చేయవలసిందల్లా ఒక పరిశుద్ధ సంఘములో చేరుటయే. అప్పుడు అక్కడ ఏ ప్రేమయూ లేదు. లేక ఆ మనిషి పూర్తిగా మతి భ్రమించిన వాడైనా ఉండాలి, లేక అతడు చూడని వాడైనా ఉండాలి. నిజమైన ప్రేమ దిద్దుబాటుతో కూడింది మరియు నిన్ను అది వాక్యమునొద్దకు తిరిగి తెస్తుంది. ఆయన ఏమి చెప్పి ఉన్నాడో ఎలాగో యేసు వైపు చూడండి. ఆయన రక్తము కొరకు సైతం వారు కేకలు వేస్తున్నప్పుడు ఆయన ఎంత మట్టుకు వారిని ప్రేమించి ఉన్నాడనగా వారి స్థానములో ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఆ గొప్ప పరిశుద్ధాత్ముడు బహుశా ఒక్క నిమిషం నేను కనిపెడతాను. మనం ప్రారంభించక ముందు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం నా మీదకు వచ్చే వరకు నేను కనిపెడతాను. నేను బోధించున్నాను. మీ సహకారమునకు వందనములు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, ఈ కట్టడంలో ఎక్కడ ఉన్నను ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. చెప్పండి, ప్రభు అయిన యేసు, నాకు సహాయం చెయ్యి, నాకు సహాయం చేయి. నన్ను నీ వస్త్రపు చెంగును తాకనిమ్ము. మీకు తెలుసా, యేసు అన్నాడు, ఆ స్త్రీ ఆయన వస్త్రపు చెంగును తాకినప్పుడు భౌతికంగా ఆయన దాన్ని స్పృశించలేదు. కానీ ఆయన చుట్టూ తేరి చూసి ఆమె ఎవరో, ఆమె ఏమి చేసిందో ఎరిగిండెను. ఈ మధ్యాహ్నం ఆయన అదే యేసయ్య ఉన్నాడు. మన వ్యాధుల ద్వారా మనం ఆయన తాకగలిగే ఒక ప్రధాన యాజకుడు. దేవుడే ఈ వాగ్దానం చేశాడని మరొకసారి ఆయన దాన్ని చూపునుగాక. మనము సొదొమ దినములో జీవించున్నామని, అది సత్యమై ఉన్నదని మీలో ప్రతి ఒక్కరు నమ్ముతారా? ఈ కట్టడంలో మీలో ఎంతమంది నమ్ముతున్నారో మీ చేతులు ఎత్తండి. సొదొమ దినముల్లో ఉన్నట్లుగా మనం జీవిస్తున్నాము. పూర్తి క్రమము కలుషితమైంది. ప్రపంచ క్రమము, సమస్తము, సంఘ క్రమము, రాజకీయ క్రమము కలుషితమైపోయింది. అక్కడ ఏదీ మిగలలేదు. రాజకీయములు ఎంతో కలుషితమైపోయాయి. ప్రతి చోట పద్ధతులన్నీయు, మన నియంతలందరూ కలుషితమైనారు. సంఘము ఆ విధంగానే మారింది. కుటుంబములు ఆ రీతిగానే కలుషితమైనాయి. సొదొమ కాలం. అలాగైతే గుర్తుంచుకోండి, దేవుడు మీ ముందు దాన్ని కలిగి ఉన్నాడు. అప్పుడు గుర్తుంచుకోండి, ఆయన మానవ శరీరంలో తాను ప్రాతినిధ్యం వహిస్తానని చెప్పాడు. వాగ్దాన కుమారుడు రంగం మీదకి రాకమునుపు సొదొమ ముందు చేసినట్లుగా ఆయన చేస్తాడు. ఆయన మొదటి స్థానంలో చేసినట్లుగానే దాన్ని పరిచయం చేయుటకు, వాగ్దాన కుమారుని రాకను సూచించుటకు ఒకరిని పంపుతానని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన అన్నాడు, అలాగుననే మనుష్య కుమారుడు ప్రత్యక్షముగా దినమున జరుగును.
మీరెవరో నాకు తెలియదు. మిస్ థామ్సన్, ఆ స్త్రీ సంబంధమైన బాధను, ఇబ్బందులను ఆయన బాగు చేస్తాడని నీవు నమ్ముతావా? నీవు నమ్మగలవా? నీవు నమ్ముతావు. మిస్ థామ్సన్, ఆయన నిన్ను బాగు చేస్తాడని నమ్ముతావా? అలాగైతే నీ చేతులు నెత్తుము. అక్కడ ఒక స్త్రీ తిన్నగా నీ వెనుక కూర్చున్నది. ఆమె ప్రార్థించున్నది. ఆమెకు నర్మల వ్యాధి ఉన్నది. తిన్నగా ఆమె ప్రక్కగా కూర్చున్న ఒకరు కడుపు బాధతో ఉన్నది. ఆమె కూడా ప్రార్థన చేస్తున్నది. నీవు దాన్ని పోగొట్టుకొనబోచున్నావు. నీవు గమనించవద్దు. నీవు ఇక్కడ వ్యక్తివి కావు. నీవు మిస్సిపి వాసివి. మీరు శ్రీ మరియు శ్రీమతి స్ట్రింగర్. మీ హృదయమంతటితో మీరు నమ్మినట్లయితే యేసుక్రీస్తు మిమ్మలను స్వస్థపరుస్తాడు. మీరు దాన్ని నమ్మగలిగినట్లయితే మీరు నమ్ముతారా? అలాగైతే మీరు దాన్ని పొందవచ్చు. అలాగే ప్రజలందరికీ అది మీరని చూసినట్లు మీ చేతులు ఎత్తండి. You've got to believe for him. He's identifying himself. You believe that? With all your heart? ఆ ప్రజలు నాకు తెలియదు. నా జీవితంలో నేనెన్నడూ వారిని చూసి ఉండలేదు. స్నేహితుడా, నువ్వు తప్పక దాన్ని నమ్మాలి. ఆయన తను తాను గుర్తింపు చేసుకొనుచున్నాడు. మీ హృదయం అంతటితో మీరు దాన్ని నమ్ముతారా? అయ్యా, ఎందుకు మీ తలను ఊపుచున్నారు? అలా నా వైపు చూడండి. అవునండి, నీవు దాన్ని చేసిన కారణమున నేను ఒక్క నిమిషం నీతో మాట్లాడగోరుచున్నాను. నీవు ఒక విధంగా ఇక్కడ కూర్చున్న నా వైపు చూస్తున్నా ఒక వృద్ధ పెద్ద మనిషివి. అలాంటి యథార్థత అతడు నా వైపు చూశాడు. అతడు దాన్ని నమ్మాడు. That is right. పక్షవాతం కలిగి ఉన్న ఒకరి కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావు. కానీ నీ ముఖ్యమైన ప్రార్థన ఏమనగా నీకు అవసరమైనది నువ్వు పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం కొరకు ప్రార్థన చేయుచున్నావు. అది నిజము. ఆహా, అది సత్యము. నీవు దాన్ని నమ్మినట్లయితే, ఓ స్త్రీ, నీవు ఉద్యోగం కొరకు వెదుగుచున్నావు. అదియుగాక నేను ఒక దేవుని ప్రవక్తనని, ఒక దేవుని సేవకుడినని నీవు తెలుసుకుని కోరావు. నీకు 2 ఆపరేషన్లు కలిగి ఉన్నావు. అది నిన్ను ఒక విధంగా బలహీనరాలుగా చేసింది. ఆత్మ సంబంధంగాను అన్ని రకమైన ఇబ్బందులను నీవు కలిగి ఉన్నావు. అవన్నీ పరిష్కరించబడి ఉన్నాయి. నేను నీకు తెలుపుకూర్చున్నాను. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచి ఉన్నది. అక్కడ తిన్నగా నీ ప్రక్కనే కూర్చున్న వ్యక్తి, ఆమె ప్రార్థన చేయుచున్నది. ఇక్కడ చూడు, ఆయన నీ ప్రార్థన విన్నాడు. నీవు ఆయన్ను తాకి ఉన్నావు. నీవెవరో నాకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. నీవు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు నేను చెబుతాను. నీవు నీ హృదయమంతటితో నమ్ముతావా? నీవు పిత్తాశయం వ్యాధితో బాధపడుచు ప్రార్థిస్తున్నావు. దేవుడు నిన్ను స్వస్థపరిచి బాగు చేయనని నమ్ముతావా? నీ పేరు శ్రీమతి స్మిత్. అది నిజము. నీ చేతినెత్తుము. చూడండి, ఆయన తను తాను గుర్తింపు చేసుకొనుచున్నాడు. అది ఏమై ఉన్నది? అబ్రహాము యొక్క సంతానము. అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసము ఆయన వాక్యమును రుజువు చేస్తూ, సూచనలు దాన్ని వెంబడిస్తూ, అది మన మధ్యనున్న యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఎవరు? ఎన్ని కార్డులు ప్రార్థించబడవలసినది? మీ చేతులను ఎత్తండి. నీ కార్డు కలిగి ఉన్నావా? ఓ, మనం ప్రార్థనా వరుసను ప్రారంభించడం మంచిది. మీరు చూడండి, మీకు అర్థమైందా? నీకు అర్థం కాలేదా? ఇప్పుడు ఆత్మ స్వస్థపరచుట మాత్రమే కాక అది ఆయన ఇక్కడ ఉన్నాడని అది మాత్రమే గుర్తింపు చేయుచున్నది. రోగుల కొరకు ప్రార్థన చేయుటకు మీ యొక్క సంఘ కాపరులు అదే అధికారమును కలిగి ఉన్నారు. అదే అధికారమును కలిగి ఉన్నారు. నిశ్చయముగా నమ్మిన విశ్వాసుల వలన ఈ సూచక్రియలు వెంబడిస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న కాపర్లైన నా స్నేహితులను కోరుచున్నాను. ఇక్కడ ఉన్న సంఘ కాపర్లు, ఇక్కడ ఉన్న సేవకులు ఎంతమంది మీ హృదయమంతటితో నమ్ముతారా? ఓ, వందనములు. మీరు నిలబడినట్లయితే నేను ఆశ్చర్యపోతాను. ఇక్కడికి రండి. 1 నిమిషం నాతో పాటు నిలబడండి. ఇక్కడే తిన్నగా రోగుల కొరకు ప్రార్థన చేద్దాము. తిన్నగా ఇక్కడికి రండి. ఇప్పుడు స్వస్థత జరుగుతుందని మీరు చూస్తారు. ఏమి సంభవిస్తుందో గమనించండి. I want the believing pastors who wants to identify themselves as believers, that you believe that you're coming here. You're living a holy, clean life. Remember, look at here what's coming out, representing the gospel of Christ. ఇక్కడకు రండి. వచ్చి 2 వరుసలుగా నిర్మించండి. నేను 1 క్షణములో అక్కడికి వచ్చున్నాను. రోగుల కొరకు ప్రార్థన చేయుటకు నమ్ముచున్న కాపరులు, విశ్వాసులుగా తమను తాము గుర్తింపు చేసుకుని వారు. అదే నీవు నమ్ముతావా? ఇక్కడికి వస్తున్నావు. నీవు శుద్ధమైన పవిత్రమైన జీవితమును జీవించున్నావా? గుర్తుంచుకో, యేసుక్రీస్తునకు ప్రాతినిధ్యం వహించుడు ద్వారా ఏమి బయటకు రాబోచున్నదో ఇక్కడ చూడండి. బ్లైర్ సోదరుడా,
నువ్వు అక్కడ ఉన్నావని నాకు తెలుసు. నీవు లేక సోదరుడు ప్యాట్. సాధారణంగా మనము చేయనట్లుగా 2 వరుసల దారిని నిర్మిద్దామా? నీవు మరియు సోదరుడు ప్యాట్. నమ్ముచున్న సంఘ కాపర్లు, నమ్మవచ్చున్న కాపర్లు. ఇప్పుడు చూడండి, దేవుడు ఎంతగానో తన వాక్యంతో తాను గుర్తింపు చేసుకున్నట్లయితే ఆయన వాక్యంతో అది బైబిల్ అయ్యున్నదని మీలో ఎంతమందికి తెలుసు? యేసు దీన్ని చెప్పాడు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడను. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. సంఘ కాపర్లారా, విశ్వాసులుగా మిమ్మల్ని మీరు గుర్తింపు చేసుకుంటూ మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు కాదా? మీరు విశ్వాసులు, మీరు కాదా? కాని ఎడ్ల మీరు ఇక్కడ నిలబడి ఉండేవారు కాదు. ఇప్పుడు యేసు ఏమి చెప్పాడు? నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడను. మీతో నేను ఒక విశ్వాసిని. నేను అక్కడికి వస్తున్నాను. వీళ్ళు మన ప్రజలు, మరియు మనం ఈ మందలపై కాపర్లమై ఉన్నాము. నా చేతులను మీ చేతుల్లో ఉంచి ఇప్పుడు మీతో కలిసి నా వలను వేయుటకు నేను వచ్చున్నాను. ఈ ప్రజలను దర్శించుండగా మీ మనసులో ఒక చిన్న సందేహమైనా ఉన్నట్లయితే ఇప్పుడే తిన్నగా బయటకు వేయము. ఆ ప్రకారం ఈ ప్రజలు దర్శించుటకు వచ్చినప్పుడు అప్పుడు ప్రతి ఒక్కరూ దర్శించుటకు వచ్చున్నారు. మనం వారి మీద చేతులుంచుదాము. వారు స్వస్థపడతారు. మీ హృదయమంతటితో ఇప్పుడు నమ్ముతారా? ప్రతి ఒక్కరూ. వారు దాటి వెళుచుండగా ఇతరుల కొరకు ఎంతమంది ప్రార్థించబోతున్నారు? మీ చేతులు ఎత్తండి, నేను ప్రార్థన చేస్తాను. గుర్తుంచుకో, నీ తల్లి, నీ తండ్రి, నీ కుమార్తె లేక నీ కుమారుడు, నీ సహోదరి లేక సహోదరుడు కావచ్చు. మరియు వారు నీ వారు కాకపోయినా ఎవరో కావచ్చు. ఈ వరుస గుండా రాబోతున్నారు. అది వారు క్యాన్సర్ తో చనిపోవచ్చున్న వారయ్యున్నట్లయితే లేక ఏదో భీకరమైన వ్యాధి కావచ్చు. మనుషులు లోతైన యథార్థత గలవారుగా ఉండాలని నీవు కోరుకోవా? నిశ్చయముగా మనం కోరుకుంటాము. ఇప్పుడు నేను నమ్ముచున్నాను. ఇప్పుడు ఈ వరుసలో ఇక్కడున్న వారు ఆ ప్రక్కకి ఎదురుగా నిలబడండి. ప్రార్థనా కార్డుతో కుడివైపున ఉన్న వారందరూ ఆ వైపునకు ఎదురుగా నిలబడండి. ఇప్పుడు మార్గములో ఎడమవైపు వారిని ఆపండి. అంతా కిక్కిరిసిపోయారు. మీరు చూడండి, ఎలాగో మీకు తెలియదు మనం ఏమి చేయుచున్నాము. మంచిది. ఈ ప్రక్కన ఉన్న వారందరూ ఇక్కడ నిలబడండి. ఇప్పుడు కుడివైపున ఉన్న వారందరూ ఈ దారి గుండా రండి. కారణము మీరు క్రిందికి రాబోతున్నారు, చుట్టూ వస్తారు. మీరు ఎలా వెళతారు? బోర్డర్స్ సోదరుడా, వారు బయటకు ఎలా వెళతారు? తిన్నగా ప్రక్క ద్వారం గుండా బయటకు చుట్టూ తిరిగి కట్టడంలోనికి మరలా వస్తారు. కాబట్టి కొన్ని నిమిషంలో ఈ ప్రక్క వారు పిలువబడినప్పుడు వారందరూ పైకి నిలబడతారు. అదేమిటి ఇప్పుడు మనం చూద్దాం. మంచిది. ఈ వైపు వారు ఈ మీదుగా పైకి రండి. మీ ప్రార్థనా కార్డులను పట్టుకుని ఉండండి. ఈ వైపుకి రండి. మరియు మిద్ది మీద ఉన్నవారు అక్కడ ఆ వరుస చివరిలో వారిని కలుసుకున్నట్టుకు తినగారండి. ఇప్పుడు ఎడమవైపున ఉన్నవారు ఎడమవైపునకు పైకి వెళ్ళండి. మరియు అప్పుడు మీరు చూడండి, మీరు వరుస కట్టి ఆ మార్గంలో వెనుకకు వెళ్ళండి. వెనుకకు తిరగండి. ఆ వైపునకు తిరగండి. చూడండి, మీరు తిన్నగా చుట్టూ వరుసను వెంబడిస్తారు. అప్పుడు ఏమాత్రము మనకు కలగలుపు ఉండదు. తరువాత పైన మిద్ది మీద ఉన్నవారు వారి నొద్ద దారిలో తిన్నగా మీ స్థలములను చేరుకోండి. మరియు వారు ముందుకు వచ్చుండగా తిన్నగా వారితో కలవండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తిన్నగా వెనుకకు నడవండి. తిన్నగా చుట్టూ ఉన్న వరుసను కలుసుకునే వరకు తిన్నగా వెనుకకు నడవండి. ఈ చుట్టూ తిన్నగా రండి. ఇక్కడ పైకి చుట్టూ తిన్నగా నడుచుట ఆరంభించి తిన్నగా ఇక్కడున్న వరుసలోకి రండి. ఓ, ఇప్పుడే ఏమి జరగబోవచ్చున్నదో, ఏమి సంభవించబోవచ్చున్నదో, ఏదో తప్పక సంభవించబోటుకు ఇది ఒక సమయముగా ఉండబోవచ్చున్నది. ఇప్పుడు అది సత్యము. ఆ దారి చుట్టూ తిన్నగా వెనుకకు వెళ్ళండి. మరియు ఆ విధంగా తిన్నగా వరుసలోకి రండి. ఈ దారి చుట్టూ తిన్నగా వెళ్ళండి. అదే దారి ఇప్పుడు మీరు నిలబడి ఉండగా ప్రతి ఒక్కరూ వారి పాదముల మీద నిలబడి ఉండగా మనం ప్రార్థించబోతున్నాము. మీరు బాగు చేయబడాలని ఈ సంఘము నాతో ప్రార్థించబోతున్నది. ఇప్పుడు కేవలం విశ్వాసం కలిగి ఉండండి. చుట్టూ ముందుకు రండి. ఆ వెనుక ఇంకా వెనక ఉన్నవారు చుట్టూ తిన్నగా వచ్చి ఆ వెనుక ఉన్న వరుసతో ఇక్కడ కలవండి. తిన్నగా చుట్టూ రండి. ఒక పెద్ద వరుసను కట్టండి. ఆ దారి గుండా చుట్టూ రండి. ఒకే వరుసను కట్టండి. అదంతే. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉండండి. ఇప్పుడు నిజంగా విశ్వాసంలో ఉండండి. జనసమూహమును గమనించవద్దు. గుర్తుంచుకోండి, యేసుక్రీస్తు యొక్క సన్నిధి ద్వారా మనం ఆవరించబడి ఉన్నాము. ఆయన వాక్యమునందు విశ్వాసముంచడం ద్వారా మన మధ్య ఏమి చేసి ఉన్నాడో దాన్ని గనపరచుటకు మన మీద ఆధారపడుచున్నాడు. to bow your head.
అది బాగుంది. ఇప్పుడు అది చక్కగా ఉంది. ఆ వరుస అద్భుతంగా మారుచున్నదని నేను తలస్తాను. ఇప్పుడు వారందరూ నిలబడి ఉండగా ఇప్పుడు ఈ కట్టడంలో ఉన్న ప్రతి వ్యక్తి మీ తలను వంచవలనని కోరతాను. ప్రభువైన యేసు, అది త్వరగా సంభవిస్తుంది. ఇప్పుడే తీర్మానం చేయబడవలసినది. మీరిక్కడ ఉన్నారని మేము నమ్మామా? మేము మిమ్మల్ని ప్రేమిస్తామా? ప్రభువా, మేము దేన్ని అడగబోచున్నామో దాని కొరకు మేము తగినంత విశ్వాసమును కలిగి ఉన్నామా అని మేము అడుగుబోచున్నాము. ఈ ప్రజలు వరుసలో నిలబొట్టు ద్వారా తమను తాము గుర్తింపు చేసుకొనుచున్నారు. ప్రభువా, అది వ్యర్థంగా పోకుండాను గాక. ప్రభువా, అది జరుగును గాక. వారు ఇటు దాటి వెళ్లుచుండగా ప్రతి ఒక్కరూ వారు క్రీస్తు కింద దాటి వెళ్లుచున్నట్లుగా దాటి వెళ్లుదురుగాక. ఏలైనగా ఇక్కడ ఆయన ఉన్నాడని మేము ఎరుగుదుము. వారు వారి యొక్క స్వస్థతను పొందుదరని మేము ప్రార్థిస్తాము. రానున్న వారములలో సైతము ఈ ప్రజలు వారి కాపర్ల యొద్దకు వెళ్లి స్త్రీ సంబంధమైన వ్యాధి గల స్త్రీలు, కడుపు బాధ గలవారు, పిత్తాశయ గ్రంథి వ్యాధి గల పురుషులు అన్ని రకమైన ఇబ్బందుల నుండి స్వస్థత పొందుదురని నాకు నిశ్చయిత ఉన్నది. మీకు తెలుసా, ఆ వ్యాధి నన్ను విడిచిపోయింది అని చెప్పుదురుగాక. ఏలయనగా వారు నీ సన్నిధిలో ఉన్నారు. వారు ఈ వరుస గుండా వచ్చి నీవు ఎందుకొరకు చనిపోయావో దాన్ని వారు లాక్కొందురుగాక. వారు అబ్రహాం యొక్క సంతానమై ఉన్నారు మరియు నీవు వారి కొరకు జయించి ఉన్నావు. వారు వచ్చి నీవు వారికి ఏమి ఇచ్చావో వారు దాన్ని స్వీకరించుదురుగాక. సాతానా, నీవు ఒక ఓడించబడిన వ్యక్తివని నీవు తెలుసుకున్న వరకు ఈ వారము నువ్వు ఎంతగానో బహిర్గతం చేయబడ్డావు. కల్వరిలో యేసుక్రీస్తు నిన్ను ఓడించి ఉన్నాడు. మన నీతికరణం కొరకు 3వ దినమున ఆయన తిరిగి లేచి ఉన్నాడు మరియు మన మధ్య ఆయన ఇప్పుడు నిలబడి ఉన్నాడు. నీ నుండి మరియు నీవు చేసిన సమస్తము నుండి మా విశ్వాసం ఆయన వైపు చూస్తుంది. యేసుక్రీస్తు నామములో ఈ ప్రజలను విడిచిపెట్టుము. యజమానుడు చేయమన్నట్లుగా మేము ప్రయత్నం చేస్తున్నాము. మీలో ఎంతమంది ఆ ప్రార్థన వరుస గుండా వెళ్లి ఉన్నారు? మీరు బాగుపడబోచున్నారని నమ్ముచున్నారా? మీ చేతులు ఎత్తండి. మీ చేతులతో నా చేతులు జోడిస్తాను. ఒక గుంపు సేవకులుగా చివరగా అక్కడ మేము ఏమి చేస్తున్నాము? వారిలో అనేకులు రోగులుగా ఉన్నారు, అది నాకు తెలుసు. కానీ వారు వారి ప్రయాసను ముందుకు ఉంచి వారి సంఘమును లోనికి తెచ్చుటకు ప్రయత్నించున్నారు. వారు లోనికి రాగలిగినా లేక రాలేకపోయినా వారే నిజమైన కాపరులు. వారితో ఒకరు చేతులు కలపమని పరిశుద్ధాత్ముడు నాతో చెప్పాడు. మా హృదయములను మరియు మా వల్లను ఏకముగా చేసి మా ప్రార్థనలు ఏకంగా చేసి బిగించాము. యేసు, వారిని కూడా బాగు చేయము మరియు వారిని బలమైన కాపరులుగా తయారు చేయము. ప్రభు యొక్క వాక్యములో బలముగా చేయము. నా సోదరులారా, దేవుడు మీ హృదయ వాంఛలన్నింటినీ దయచేయునుగాక. మీ జీవితములలో దేవుని యొక్క శక్తిని కలిగి ఈ చక్కని గుంపు ప్రజలకు సేవ చేయొచ్చు. మీ దినములన్నీ ఆయన సేవింతురుగాక. మనతో ఉన్న యేసుక్రీస్తు అన్ని వేళలు మీతో ఉండునుగాక. ఎనడైనా ఇదివరకు కంటే ఎక్కువగా ఆయన తాను మీకు ఎక్కువ ప్రాధాన్యత గలవాడుగా చేసుకొనుగాక. ప్రజలారా, మీలో కొందరు కుంటివారు. కొంతసేపు మీరు ఏ విధమైన తేడాను చూడకపోవచ్చు, ఏ విధమైన తేడా మీకు కనపడకపోవచ్చు. అబ్రహాం ఏం చేశాడో చూడండి, అది ఏ భేదమును చేయలేదు. మీరు చూస్తున్న దాని వైపు కాదు, మీ రోగ చిహ్నముల వైపు చూడవద్దు. ఆయన ఏం చెప్పాడో దాని వైపు చూడు. నేను ఇంకనూ నొప్పిని కలిగి ఉన్నాను అంటే అది దానితో చేయనది ఏదీ లేదు. దేవుడు ఏమి చేయమని చెప్పాడో అది నీవు చేశావు. చూడు, దాని వైపు చూడవద్దు. ఆయన ఏం చెప్పాడో దాని వైపు చూడు. అది అలా జరుగుతుందని దేవుడు చెప్పాడు. నేను దాన్ని నమ్ముతాను. నీవు నమ్మవా? నా హృదయమంతుడితో నేను నమ్ముతాను. మరలా నేను మిమ్మల్ని చూసి వరకు ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ కొరకు నా ప్రార్థనలున్నాయి. రాత్రి ఎంతో చీకటి కాదు, వర్షం ఎంతో కఠినంగా పడదు. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీరు నా కొరకు ప్రార్థన చేయండి. మనము తిరిగి కలుసుకున్న వరకు ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఇప్పుడు కాపరిగా పనిచేస్తున్న సోదరుడు చూడండి,